అందరికీ మార్గదర్శకులు. వారి ఆశయం ఈ విద్యాత్మక కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్లడంలో కళాశాలను ఉన్నతంగా నిలపాలని, వారి అడుగుజాడలో మేమందరం నడుస్తున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అలాగే ఈనాటి ముఖ్య అతిథి, వారి పరిచయం, స్థూల పరిచయం వారి ప్రసంగానికంటే కొంచెం ముందుగా మా పొలిటికల్ సైన్స్ మాస్టర్ పి విజయ్ కుమార్ సార్ చేస్తారు. కానీ స్థూలంగా చెప్పుకోవాలంటే విశ్వ మానవ హక్కుల పోరాటంలో ఆచార్య జి హరగోపాల్ సార్ గారి పేరు ఖచ్చితంగా మన తెలుగు వారికి అందరికీ మాత్రమే కాకుండా మన భారతదేశ వ్యాప్తంగా కూడా నిలబడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాంటి పెద్ద వ్యక్తి మా కళాశాలకు రావడం మా అదృష్టంగా. మా చిన్న కళాశాల ఇది. మీ బయట చేసిన కొంతమంది పిల్లలు కూడా అర్థం చేసుకోవాలి, ఇది హై స్కూల్లో కేవలం 4 గదుల్లో చూడటానికి ఇరుగ్గా ఉన్న చాలా పెద్దగా కార్యక్రమాలను చేస్తున్నటువంటి కళాశాల. దీన్ని ఆశీర్వదించేందుకు ఇక్కడికి విచ్చేసినటువంటి ఆచార్య హరగోపాల్ సార్ గారిని, వారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వారు ఆల్ ఇండియా సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ ఫౌండర్ మాత్రమే కాదు, ICSSR నేషనల్ ఫెలో, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ హైదరాబాద్ లో పనిచేసినటువంటి వ్యక్తి. అలాగే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సెంటర్ ఫర్ హ్యూమన్ రైట్స్ ని స్థాపించినటువంటి వ్యక్తి. అలాగే ఇండియన్ జర్నల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ని నడిపించినటువంటి వ్యక్తి. అలాగే ఆక్స్ఫర్డ్, లండన్, కార్నెల్, ఉప్సాలా, స్వీడన్ లాంటి యూనివర్సిటీల్లో కూడా వారు విజిటింగ్ ప్రొఫెసర్ గా ఉండడం. అలాగే నేషనల్ రైట్స్ ప్రోగ్రామ్ మీద UNO ఇన్విటేషన్ మీద, ఆహ్వానం మీద అక్కడికి వెళ్ళి కెనడాలో ప్రసంగించినటువంటి నేపథ్యం కూడా వారికి ఉన్నది. అలాగే రాజ్య హింసను ఎదుర్కొంటూ విశ్వమానవుల హక్కుల మీద పోరాటం చేసినటువంటి అరుదైనటువంటి వ్యక్తులు. ఈ మధ్య కాలంలో అలాగే మన తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ వారికి సలహా మండలి సభ్యులుగా కూడా వారు ఉన్నారు. ముఖ్యమంత్రుల స్థాయి వ్యక్తులకు కూడా సలహాలు ఇచ్చే వ్యక్తి మన కళాశాలకు రావడం మా కళాశాల అదృష్టంగా భావిస్తాం. అలాగే ఈ కార్యక్రమంలో మా మిత్రుడు విజయ్ కుమార్ సార్ పొలిటికల్ సైన్స్ లెక్చరర్, వారితో పనిచేస్తున్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అనేక ప్రతిబంధకాల మధ్యన కూడా ఎంత చైతన్యం అంటే, అతన్ని చూస్తే మాకు అసలు మేము ఎందుకు ఇంతగా నిలబడలేకపోతున్నాము, మేము ఎక్కడ మారాలి అనే ఆలోచన వచ్చేలాగా సారు మమ్మల్ని అందరినీ ఎప్పుడు కూడా ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. అతి త్వరలోనే ఒక మంత్లో డాక్టరేట్ కూడా తీసుకువస్తున్నారు. కాబట్టి నేను ముందే విజయ్ కుమార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అలాగే మా ఆర్ట్స్ ఇన్ఛార్జ్ మేడం డాక్టర్ ఎన్ రాజశ్రీ మేడం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే పొలిటికల్ సైన్స్ అండ్ NSS తరఫున ఏర్పాటు చేయబడినటువంటి ఈ కార్యక్రమానికి అనుకోని అతిథిగా మాకు విచ్చేసి మా విద్యార్థులను ఆశీర్వదించేందుకు ఇక్కడ విచ్చేసినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ కామర్స్ డిపార్ట్మెంట్ డీన్ ప్రొఫెసర్ లక్ష్మణ్ గారిని, వారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వారి విలువైన సూచనలను మా కామర్స్ విద్యార్థులకు కూడా తర్వాత అందించవలసిందిగా కోరుతూ ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమంలో మా ప్రిన్సిపల్ గారి సూచన ఏంటంటే, ముఖ్య ప్రసంగం చేయవలసినటువంటి గొప్ప వ్యక్తి, వారి ప్రసంగానికి అత్యధిక అవకాశం కల్పిస్తూ మనం కార్యక్రమాన్ని నడిపించుకోవాలని ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ సభాధ్యక్షులు గౌరవనీయులు ప్రిన్సిపల్ గారు డాక్టర్ కె విజయ్ కుమార్ గారు తన తొలి పలుకుల్ని పలకవలసిందిగా కోరుతూ మనం గాత్రిని కుమారి గాత్రిని ప్రార్థనా గీతం లేదా విశ్వమానవ హక్కుల మీద సంబంధించిన గీతం ఏదైనా రాత్రి చెప్పాను. తనకి ఎవరిని ప్రిపేర్ చేయలేదు. అమ్మాయిని పాడవలసిందిగా బలవంతం చేస్తున్నాను.
ఎగురుతున్నది ఎగురుతున్నది మానవ హక్కుల జెండా, స్వేచ్ఛగా బతికే హక్కిచ్చినది మూడు రంగుల జెండా. ఎగురుతున్నది ఎగురుతున్నది మానవ హక్కుల జెండా, స్వేచ్ఛగా బ్రతికే హక్కిచ్చినది మూడు రంగుల జెండా. యువతను కదిలి రమ్మంది, కదిలే కాలం నీదంది, రేపటి కోసమే మనముంది, లోకాన్ని లేదమ్ముంది. రాజకీయాలను తిరగరాయుమని పిలుస్తున్నది నిన్ను, సమాజాన్ని మార్చడానికి రమ్మంటున్నది నేడు. ఎగురుతున్నది ఎగురుతున్నది మానవ హక్కుల జెండా, స్వేచ్ఛగా బ్రతికే హక్కిచ్చినది మూడు రంగుల జెండా. ఏ కులమంటూ ఏ మతమంటూ నువ్వెవరంటూ నేనెవరంటూ చూసే చూపులు మారాలంటూ పిలిచే పిలుపులు మారాలంటూ అందరిదొకటే జాతంటుంది మానవ హక్కులు. అందరికీ వినిపించేలా చాటి చెప్పుదాం నలుదిక్కులు. ఎగురుతున్నది ఎగురుతున్నది మానవ హక్కుల జెండా, స్వేచ్ఛగా బ్రతికే హక్కిచ్చినది మూడు రంగుల జెండా. మహిళలకు నువ్వు మర్యాదివ్వు, అవినీతికి నువ్వు అడ్డుకోవడం, విద్యార్థకులకు నీడనివ్వు, బలతాన్నికులకు బడి పాఠము. దేశాన్ని నిర్మించడానికై యువత ముందుకు రండి, పిలుస్తున్నది కదులుతున్నది మానవ హక్కుల బండి. ఎగురుతున్నది ఎగురుతున్నది మానవ హక్కుల జెండా, స్వేచ్ఛగా బ్రతికే హక్కిచ్చినది మూడు రంగుల జెండా. గారికి ఉదయం ఫోన్ చేసి వెంటనే పాట నేర్చుకోమన్నాను, ఒక గంటలో నేర్చుకుంది. అమ్మాయికి హృదయపూర్వక అభినందనలు. చిన్న పొరపాటు జరిగింది. గౌరవ ప్రిన్సిపాల్ వైస్ ప్రిన్సిపాల్ గారిని డాక్టర్ రవిప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సింది కాదు, ఎజెండాలో ఉన్నది. నేను నా పొరపాటు మన్నించాలి. మా అన్న కాబట్టి మన్నిస్తాడు. రండి రండి, కొంచెం చాటుగా ఉంది అయినా పర్లేదు రండి. అలాగే కార్యక్రమం ముందుకు వెళ్లే ముందు సభాధ్యక్షులు వారి తొలి పలుకులు పలుకుతారు. వారు సమావేశాన్ని ప్రారంభిస్తారు. వారిని ఆహ్వానిస్తారు. NSS PO Vishnu sir to be also on the diagnosis because they were also convener for this. So very good morning all of you, respected faculty and distinguished political scientist Hargopal sir, Professor Hargopal sir, all the students and also dean from Usmania University of Commerce. So very good morning and warm welcome to you all to this invited talk on our rights, our future right now. So we initially thought of conducting it on December 10th, Human Rights Day, but our political science department in charge and also the NSS, we thought of inviting Professor sir to be here, Hargopal sir to be here. That's why we are conducting it today. So I think that it's my great opportunity to preside over this function where Hargopal sir is the chief guest. I never thought that I would be sitting on the dais along with sir. So dreams come true and my dream has come a reality today. Thank you, sir. In 2011, when I attended Maulana Azad
university for an orientation for 27 days. I had an opportunity to interact with Hargopal sir, and that has a long-lasting effect on my personality as a whole. And I regularly listen to Hargopal sir's lectures online, and I am greatly influenced by his observations and suggestions and other things. That's why I wanted our students, PG degree students, to listen to him, to get some inputs from him. That's why we invited him, and I am very much grateful for as he readily agreed to come to our college. Ours is a very small college with 350 students, with BA, BCom students, and we are running in a ZPHS campus with much constraints. But still, we are conducting it without missing any quality inputs for the students. So when we talk about human rights, we cannot think of any other person other than Hargopal sir, as our NSS program officer Vishnu sir has told. So whenever we read in newspapers, everywhere we notice what we call human rights are neglected. Otherwise, they are not taken into account. Okay, so what are these human rights? Why we need to be very much particular about these human rights? As a degree student, what we need to do? Okay, how to think about our right to live, freedom of expression, freedom of life, civil liberties. All these come into our into the question mark whenever we think of human rights being neglected. And Hargopal sir, when I listened to him during several talks, he was a pioneer in human rights. So we are very eager to listen from you, sir, to get inputs from you. So with this opening remarks, I am profusely thankful for him for attending on behalf of staff and students of Government Degree College, Uppal. Thank you very much. ఏ అంశమైనా నిజానికి సుదీర్ఘ ప్రసంగం చేయగలిగిన వక్తలు మా కళాశాలలో ఉండడం చాలా అదృష్టం. ముఖ్యంగా ప్రిన్సిపల్ గారు ఇదే అంశం మీద మాట్లాడమంటే ఒక రోజంతా మాట్లాడగలరు. పొలిటికల్ సైన్స్ కూడా వారు టీచ్ చేసినటువంటి వ్యక్తి. ప్రధానమైనటువంటి ప్రసంగానికి ఆటంకం రాకుండా మరింత సమయం ఇవ్వడం కోసమే తన ప్రసంగాన్ని క్లుప్తంగా ముగించారన్న విషయం మా కళాశాల విద్యార్థులకు అందరికీ తెలుసు. మరి కార్యక్రమం అనుకున్నదే తడవుగా మనము ముందుకు నడిపించినటువంటి మరొక వ్యక్తి విజయ్ కుమార్ సార్ని నేనేం కోరుతున్నానంటే ప్రధాన వక్త హరగోపాల్ సార్ని సభకు పరిచయం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను. Good morning, all of you. Respected principal sir, respected Professor Hargopal sir, respected Professor Lakshman sir, Dean Commerce, Usmania University, and my dear learned colleagues, and my dear future protectors of human rights, my dear students. I would like to thank Principal Sir and organizing committee for giving the great opportunity to introduce our eminent Professor Sir, Professor Hargopal Sir. ఇది ఎలా ఉంటుందంటే ఒక మహాసముద్రం గురించి చెప్పడం చాలా కష్టం. దాని లోతు ఎంత ఉంది అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్, రైట్? సో అలాగా సార్ గురించి చెప్పడం చాలా కష్టం. కాబట్టి నాకేమనిపించిందంటే ఐ వుడ్ లైక్ టు స్పీక్ ఓన్లీ ఫ్యూ వర్డ్స్
సముద్రం లోతు గురించి ఒకరు చెప్పే బదులు సముద్రమే మన దగ్గరికి వచ్చి ఆ లోతుని మనకి చూపిస్తే అది బ్యూటిఫుల్ గా ఉంటుంది, రైట్? Hailing from a small village in Shad Nagar, Mogiligidda. కొన్ని సందర్భాలలో గ్రామం వల్ల మనుషులకు పేర్లు వస్తాయి, బట్ సర్ వల్ల గ్రామం పేరు పెరిగిందన్నలో డౌట్. సో అక్కడి నుంచి ఒక ఇంటర్నేషనల్ ఫిగర్ గా ఎమర్జ్ అయిన సర్ మన చిన్న కాలేజ్ కి వచ్చారు అంటే హ్యూమన్ రైట్స్ గురించి స్పీచ్ ఇవ్వడం కాదు, హ్యూమన్ రైట్స్ ని నరనరాన జీర్ణించుకుని మన కోసం అంటే నేను కాల్ చేసినప్పుడు సార్ కి ఇది ఎంత కాలేజ్, ఎంత స్టూడెంట్స్ ఉంటారు, పెద్దదా చిన్నది, ఒక్క క్వశ్చన్ కూడా నన్ను అడగలేదు. దట్ షోస్ హ్యూమన్ రైట్స్ అంటే కింద నుంచి స్టార్ట్ అవ్వాలి, పెద్ద పెద్ద వాటికి అవసరం లేదు అనేది సార్ మనకు ఆచరించి చూపించారు అనేది ఇంత. ఇది ఒక ఎగ్జాంపుల్, జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. సో సార్ యాక్చువల్ గా యాజ్ విశ్వనాథ్ సార్ చెప్పారు, worked as professor, Department of Political Science in University of Hyderabad. You all know that. But sir ki permanent place university lo undipotundi anadamlo ఆశ్చర్యం లేదు, because he established very important center for human rights. So center for human rights అనేది ఇండియాలో while I was discussing with assistant professor Annavaram, he is working in Central University. He was saying, అసలు ఇండియాలో 1980s ఆ ప్రాంతంలో హ్యూమన్ రైట్స్ అనేవి వాటి మీద అసలు అవగాహన లేదు. సో అది ఎంత ఇంపార్టెంట్ అనేది చాలా మందికి తెలియదు. దాన్ని పరిచయం చేస్తూ దానికోసమే యూనివర్సిటీలో ఒక డిపార్ట్మెంట్ ని ఏర్పాటు చేసిన సార్ మన మధ్య ఉండడం మన అదృష్టం. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పక తప్పదు నేను, ఎందుకంటే సార్ ఐక్యరాజ్య సమితి పిలుపుని అందుకుని, యుఎన్ఓ పిలుపుని అందుకుని హ్యూమన్ రైట్స్ మీద జరిగిన ఒక కాన్ఫరెన్స్ కి సార్, వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ రైట్స్ కి మన భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తూ, అంటే జనరల్ గా మనందరం దాన్ని యుఎన్ఓ పిలిచి ఆయనని పార్టిసిపేట్ చేయమని పిలిచి మరి తీసుకెళ్ళిందంటే మరి హ్యూమన్ రైట్స్ కి ఆయన చేసిన కృషి ఇది ఒక్క ఎగ్జాంపుల్ సరిపోదా? జనరల్ గా యుఎన్ఓకి మారుమూల మొగిలిగిద్ద నుంచి ఉద్భవించిన మన సార్ ఇంటర్నేషనల్ లెవెల్లో యుఎన్ కమిషన్ ఆన్ హ్యూమన్ రైట్స్ ఒక వరల్డ్ కాన్ఫరెన్స్ కి పిలిచిందంటే what is the pivotal role he is playing in our country, not only in our country, in the world, on human rights. Let's speak about it. And స్వేచ్ఛా రాగం, ఇది నేను అంటున్న మాట కాదు, సార్ రచించిన ఒక బుక్. నేను సీరియస్ గా చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు, సార్ ఇది రాశారు అలా రాశారు అని, కానీ మనకి అర్థం అవ్వాలి అంటే స్వేచ్ఛా రాగం అనే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్, నెంబర్ ఆఫ్ బుక్స్ రాశారు, అందులో స్వేచ్ఛారామం ఒకటి కావచ్చు. అలాగే ఇంగ్లీష్ లో చాలా బుక్స్ ఉన్నాయి సార్. అందులో ఉదాహరణకి పొలిటికల్ ఎకానమీ, హ్యూమన్ రైట్స్, ఎమర్జింగ్ న్యూ డైమెన్షన్. అంటే అది ఎందుకు అనేది ఇంకొక బుక్ మనకి సార్ బుక్ చదివితే అర్థమవుతుంది. ఏంటంటే మార్జినలైజేషన్, డెవలప్మెంట్ అండ్ రెసిస్టెన్స్, క్రైసిస్ ఆఫ్ డెవలప్మెంట్ అనే ఒక పుస్తకం రాశారు సార్. అంటే వీటన్నిటిలో కూడా హ్యూమన్ రైట్స్ అనేవి నరనరాల మనకి కనిపిస్తుంది ఈ బుక్స్ లో, ఈ ఆర్టికల్స్ లో కూడా. అండ్ ఇంట్రెస్టింగ్ గా నాకు ఒకటి ఏమనిపించింది అంటే సార్ EPW అంటే ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో సార్ రాసిన నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ లో ఒకటి నాకు బాగా ఆకర్షించింది ఏంటంటే టెర్రరిజం అండ్ హ్యూమన్ రైట్స్. అంటే హ్యూమన్ రైట్స్ ని ఎన్ని కోణాలలో ఆవిష్కరించాలలో అన్ని కోణాలని సార్ ఆల్రెడీ స్పృశించేశారు. సో ఇలాంటి
ఇంకా చెప్పాలంటే సార్ మనకి చెప్పారు ఎన్ని ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ కి సార్ విజిటింగ్ ప్రొఫెసర్ గా వెళ్ళారు. ఎన్ని యూనివర్సిటీ మన షిమ్లాలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీస్, అలాగే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఉన్న నార్త్ ఈస్టర్న్ హిల్ యూనివర్సిటీ షిల్లాంగ్ ఇన్ మేఘాలయ క్యాపిటల్, అక్కడ సార్ విజిటింగ్ ప్రొఫెసర్ గా వర్క్ చేశారు. యాజ్ విశ్వనాథ్ సార్ చెప్పినట్టు లండన్ యూకే లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, కర్నల్ యూనివర్సిటీ ఇన్ యుఎస్ఏ, అండ్ అలాగే స్వీడన్ లో ఓల్డెస్ట్ యూనివర్సిటీ, ఐ థింక్ ఇట్ ఈస్ ఇన్ 1997 అనుకుంటా, అంత పాత యూనివర్సిటీ అప్సాలా యూనివర్సిటీ ఇన్ స్వీడన్, అంత పాత యూనివర్సిటీ లో కూడా అంటే చాలా ప్రెస్టీజియస్ యూనివర్సిటీ ఇన్ స్వీడన్. సో ఆ యూనివర్సిటీలో కూడా విజిటింగ్ ప్రొఫెసర్ గా సార్ వర్క్ చేశారు. అండ్ సార్ ఇంకా చెప్పే మనకి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఇన్ హైదరాబాద్, అందులో ఫెలోగా వర్క్ చేశారు. ఇలా ఎన్నో ఉన్నాయి సార్. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను ఓషన్, నేను సార్ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటే బదులు నాకు తెలుసు నా స్పీచ్ ఎప్పుడు అయిపోయి సార్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అని మీతో పాటు నేను కూడా వెయిట్ చేస్తాను. సో ఇన్స్టెడ్ ఆఫ్, ఎందుకంటే ఎంత చెప్పినా అది సార్ గురించి తక్కువే అవుతుంది కాబట్టి ఒక్కటి సార్ నేను హంబుల్ గా రిక్వెస్ట్ చేసే ముందు మనని ఎన్లైట్ చేయగానే నేను రిక్వెస్ట్ చేసే ముందు ఒకటి సార్ కి గురించి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. సార్ యాక్చువల్ గా స్టిల్ ఎంత డైనమిక్ గా వర్క్ చేస్తున్నారు అన్నదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మనకి ప్రిన్సిపల్ సార్ అండ్ మన విశ్వనాథ్ సార్ ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ చెప్పారు. ఏం చెప్పారంటే December 10th యాక్చువల్ గా మన ప్రోగ్రామ్ జరగాలి అని. నేను December 8th సార్ కి కాల్ చేశాను. సార్ ఇట్లా ఒక ప్రోగ్రామ్ అనుకుంటున్నాం సార్ కాలేజ్ లో అని. సార్ చెప్పిన ఒక మాట ఏంటంటే నాకు చాలా ఆశ్చర్యాన్ని, అలాంటి సార్ తో నేను మాట్లాడాను అనే ఒక గర్వాన్ని కలిగించిన ఫీలింగ్ ఏంటంటే, December 10th బాబు, నేను December 10th మేబీ రాలేను, ఎందుకంటే ట్రైబల్స్ కోసం, ట్రైబల్ రైట్స్ కోసం ఇందిరా పార్క్ లో జరుగుతున్న ధర్నాకి నేను అటెండ్ అవుతున్నాను. అలాంటి వాళ్ళైతే సిలబస్ లో ఉన్న హ్యూమన్ రైట్స్ గురించి మాత్రమే చెప్తారు. కానీ సార్ హ్యూమన్ రైట్స్ సాధించడానికి ఎట్ దిస్ ఏజ్ ధర్నాలో పాల్గొంటున్నారు అంటే దట్ షోస్. నిజంగా సార్ నాకు ఏం మాట్లాడాలో నేను చాలా తడబడుతున్నాను సార్. టు బి ఫ్రాంక్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టాస్క్ గివెన్ టు మీ. మీ గురించి మాట్లాడడం అనేది ఇట్స్ వెరీ 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 డిఫికల్ట్. ఎందుకంటే అంత ఉంది, అంతే చెప్పాను కదా, సముద్రం లాంటిది. కాబట్టి ఫైనల్ గా సార్ చెప్పే ప్రతి వర్డ్, ప్రతి మాట మనం నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ డెఫినెట్లీ మన ప్రిన్సిపల్ సార్ కూడా ఇందాక ఒక మాట అన్నారు, సార్ తో పూర్తిగా ఏకీభవిస్తూ. సార్ అక్కడ ఎదుర్కొంటూ ఉన్న వాళ్ళ స్టూడెంట్స్ కాదు సార్, మేమందరం కూడా ఇప్పుడు మీ అందరి స్టూడెంట్స్. సో ప్రతి వర్డ్ ని మనం రిజిస్టర్ చేసుకుందాం. దయచేసి ఐ రిక్వెస్ట్ ఆల్ ది స్టూడెంట్స్, ప్లీజ్ గ్రాబ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ and use this opportunity and note down important points said by sir. Okay, on this occasion I humbly request our eminent professor Professor G Hargopal sir to enlighten us on our rights, our future right now. Thank you very much, sir. Thank you very much. సార్ సముద్రంతో పోల్చాడు. ఇప్పుడు ఆ సముద్రాన్ని మన చంకలో ఎత్తుకునే ఒక చిన్న పూజ లాంటి ఒక ప్రసంగం చేయాల్సిందిగా కోరుతున్నాను. నిజానికి ఒక పోరాట జీవిత సారాన్ని ఒక గంటకు కుదించి మాట్లాడవలసిందిగా కోరుతూ, ఈ కళాశాల ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ గారు, నేను పొలిటికల్ సైన్స్ లెక్చరర్, వారు కూడా విజయ్ కుమార్ గారు. విజయోత్సవాలు సందర్భంలో ఇద్దరు విజయ్ ఇక్కడ కూర్చోండి. నా పరిచయము చేయడం వల్ల నాకు చాలా ఇబ్బంది ఏమిటంటే, మీరందరూ కూడా వాళ్ళు చెప్పిన నా గురించి
చెప్పిన మాటలు వెళ్తున్నాయో చాలా ఎక్స్పెక్టేషన్ పెంచుతాయంటే ఏదో అద్భుతం జరగబోతుంది అన్నారు. అదే జరగబోతుంది. నేను కూడా ఇలాగే చాలా విజయ్ కుమార్ గారు మన లెక్చరర్ చెప్పినట్లు చాలా మధ్యతరగతి కుటుంబం నుంచి, వ్యవసాయ కుటుంబం నుంచి నేను వచ్చాను. మీలాగే నేను కూడా ప్రభుత్వ స్కూల్లో చదువుకున్నాను. నేను ప్రభుత్వ కాలేజీలో చదువుకుంటున్నాను. కనుక నేను మాట్లాడిన తర్వాత మీరు నిరాశపడితే తప్పు నాకు కాదు, తప్పు సాధ్యం. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ అంతరించితే చాలా కష్టమైంది. నాతో పాటు వచ్చిన ప్రొఫెసర్ లక్ష్మణ్, ఆయన కామర్స్ డిపార్ట్మెంట్. కామర్స్ అంటే అంత వ్యాపారము, బిజినెస్, మేనేజ్మెంట్. కానీ లక్ష్మణ్ ఇక్కడికి వచ్చింది కామర్స్ కాకుండా ఆయన మా పౌర హక్కుల సంఘానికి అధ్యక్షుడు, తెలంగాణ పౌర హక్కుల సంఘానికి అధ్యక్షుడు. ఉదయం ఫోన్ చేస్తే నేను ఎలా ఉప్పల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పెడుతున్నాను, మానవ హక్కుల మీద మాట్లాడినట్టే లక్ష్మణ్ గారు ఎలాగో మానవ హక్కుల్లో ఇంకా నాకంటే ఆయన ఫోకస్ పడుతున్నాడు, తెలుస్తాడు. నేను కూడా వచ్చి ఆయన కూడా లెక్చర్ వినడానికి వచ్చాడు. సరే ఆయన ప్రయాస మీద కూర్చోబెట్టారు. లక్ష్మణ్ కూడా చివరిగా కొన్ని మాటలు మాట్లాడు. ఈ మానవ హక్కులు అనే భావన, దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఉపేంద్ర బక్షిని ఢిల్లీ యూనివర్సిటీలో ఇస్లాంగా పనిచేసి ఆయన లండన్లో పనిచేస్తున్నారు. ఆయన ఫ్యూచర్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఒక పుస్తకం రాశారు, మానవ హక్కుల భవిష్యత్తు. ఆ పుస్తకంలో ఆయన అంటే హ్యూమన్ రైట్స్ కాదు, రైట్ టు బి హ్యూమన్. మానవ హక్కులు అని మనం అంటున్నాము. మానవ హక్కులు అంటే మనిషి అంటే ఎవరు? హక్కులు అంటే సరే మనం మాట్లాడవచ్చు, కానీ మానవ అనే పదం ఏది ఉపయోగించాము, ఆ మానవ అనే పదానికి అర్థమైంది అంటే మనిషి ఎప్పుడవుతాడు? సమగ్రమైన సంపూర్ణ మనిషి అవుతారు. ఎప్పుడవుతారు? ఒక కాళ్ళు, చేతులు, ఒక ఫిజికల్ స్ట్రక్చరు మనకు స్వర్గం. అందరూ మనుషులు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ మనుషులు. కానీ సమగ్రమైన సంపూర్ణమైన మనిషి ఎవరు అంటే, మనం మనుషులను చూసేప్పుడు అప్పుడప్పుడు హైదరాబాద్లో మనం వెళ్తుంటే క్రాస్ రోడ్స్లో ఒక మహిళ చింపుడు బట్టలు వేసుకొని, ఓ పాపను చేతిలో కంకలో వేసుకొని కారాకి డబ్బులు అడుగు. ఆ మహిళ మనిషిగానే జీవిస్తున్నదా? మనిషిగా జీవించే అవకాశాలు ఆమెకు ఎందుకు లేవు? ఎందుకట్లా దీనాతిథీనంగా ఆమె మనం డబ్బులు అడిగి ఆ చిన్న పిల్లకొని బట్టలు సరిగా లేకుండా? ఉపేంద్ర బక్షి గారు ఏమంటారంటే, మానవ హక్కులు అన్నప్పుడు మనిషి అంటే ఎలా ఉండాలి? మనిషి యొక్క ప్రవర్తన కానీ, మనిషి అవకాశాలు కానీ, మనిషి ఆత్మవిశ్వాసం కానీ, మనిషి ఆత్మ గౌరవం కానీ, మనుషులుగా జీవించాలి. కనుక మానవ హక్కుల్లో ప్రధానంగా ఫిలసాఫికల్, తాత్వికంగా జరుగుతున్న చర్చ మానవుడు ఎవరు, మానవ ప్రభుత్వం ఏమిటి, మనిషికి ఇతర జీవరాశులకు తేడా అయింది. వాటిని సాధున్నారు గుర్తొచ్చు. మనిషికి మిగతా జీవరాశులకి తేడా అయింది. మనం కూడా ప్రకృతిలో భాగమే కదా, చాలా జీవరాశుల్లో మనం ఒక భాగం. ఏ తేడా ఉంటుంటుంది పశువులకి మనకి అంటే, ప్రధానంగా మీరు మిగతా పులులు, సింహాలు, పిల్లులు, కుక్కలు అన్ని చూస్తూనే ఉంటాం రోజు. వాటికి మనకి ఏం తేడా అంటే, మనకు వాటికి ప్రధానమైన తేడా ఏమిటంటే, మనకు చేతులు ఉన్నాయి, వాటికి చేతులు లేవు. ఇది ఒక ప్రధానమైన తేడా. రెండవది,
మిగతా పశువులు కూడా తలని పైకెత్తి చూడలేవు. మనం ఒక్కరమే తలను పైకెత్తి చూడగలం. ఈ రెండు క్వాలిటీస్ లేకపోతే చేతులు మిగతా కాళ్ళు ఉన్నాయి, ఇంకా చెవులు అంటే వాడి కాళ్ళు ఉన్నాయి, చెవులు అన్నీ ఉన్నాయి. వాడికి లేని ఏంటంటే చేతి. రెండవది ఏంటంటే తల తిప్పలేకపోవడం. ఈ రెండిటి వల్ల ఏం జరిగింది, మనిషి చేతి ద్వారా ప్రకృతిని తన అదుపులోకి తీసుకొచ్చాడు. మిగతా జీవితాన్ని ప్రకృతితో సహజంగా జీవిస్తాయి, ప్రకృతిని మార్చలేవు. ప్రకృతిని అవి మార్చలేవు, ప్రకృతిలో ఇంటర్ఫియర్ కాలేవు. కానీ మనం ఏం చేసామంటే, సరే మనుషులు ఆహార సేకరణ దశలో పశువులాగానే ఎక్కడెక్కడ అడవిలో పళ్ళు ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ తిండి ఎక్కడ దొరుకుతుంది. కానీ మనిషి చేతులు ఉండడం వలన ఎప్పుడైతే వ్యవసాయాన్ని కనుక్కున్నాడు, నాగలి దున్నడం నేర్చుకున్నాడు, మానవ చరిత్ర పంచుకుని మార్గం అంటే పూర్తి మారిపోయి శ్రమ చేతుల ద్వారా మనిషి ఏం చేస్తారు, కష్టపడతాడు. పేద కుటుంబాలు పిల్లలతో మన తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నాను, నేను కూడా వ్యవసాయం. ఆ శ్రమ ద్వారా మనిషి ప్రకృతిని తన ఇవాళ మనిషి ఎంత విజ్ఞానాన్ని సాధించాడంటే, సైన్స్ సాగుతున్నారు, ఎంత విజ్ఞానం సాధించాలంటే ఇవాళ ఒక చర్చ జరుగుతున్నది. ఆ చర్చ ఒక అద్భుతమైన చర్చ, ఒక భయంకరమైన చర్చ. వెంకీ రామకృష్ణ అని ఆయన నోబెల్ లారెట్ లైఫ్ సైన్సెస్, ఆయనకు నోబెల్ ప్రైజ్ వచ్చింది, భారతీయుడే. ఆయన రాసిన ఒక పుస్తకం ఏంటంటే, మనిషి త్వరలోనే చావులో జయించబోతున్నాడు. అంటే ఒకవేళ చావులో జయిస్తే మనిషి ఎంతకాలమైనా తాను అనుకున్నంత కాలం జీవించవచ్చు. దానివల్ల వచ్చే సమస్యనే పుస్తకం మొత్తం ఇదే చర్చ. కానీ పరిశోధన ఇవాళ మనిషి చావును జయించడం ఎట్లా అక్కడి దాకా పోయింది మానవ జ్ఞానం. అంతదాకా బాగానే ఉంది, మానవ విజ్ఞానం ఎంత పోయిందంటే రేపు చావును కూడా జయించవచ్చు. కానీ చావును కూడా జయించవచ్చు అన్నటువంటి ఒక సందర్భంలో మనుషులు కొట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు, చస్తున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తల్లి ప్రేమ గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. నాకు కూడా మా అమ్మ, నేను హైదరాబాద్లో చదువుకోవడానికి వచ్చాను మా ఊరు నుండి. సెలవులు ఇంటికి పోయి నేను సెలవులు అయిన తర్వాత ఇంటి నుంచి వస్తుంటే మళ్ళీ హైదరాబాద్ వస్తుంటే ఏడ్చి నేను చదువుకోవడానికి జరిగిపోతున్నాను. ఇప్పుడు తల్లిదండ్రులు హాయిగా అమెరికాకు పంపిస్తున్నారు, మా అమ్మనేమో హైదరాబాద్ పోతుంటే ఎందుకు ఏడ్చదో నాకు అర్థం కాదు. ఏదో తల్లికి పిల్లవాడు దూరం పోతున్నాడు అని. అటువంటిది ఇవాళ తల్లులు ఈ పరిస్థితి వలన పిల్లల్ని తీసుకుపోయి నది లోపలి చంపుకి వస్తుంది. మీరు వార్తాపత్రిక చదివితే ఈ మధ్యన మా మహబూబ్నగర్ జిల్లాలో ఒక మహిళ తన 4 పిల్లలను తీసుకుపోయి ఒకరి తర్వాత ఒకరిని నదిలో పడేసి తాను కూడా పెట్టి చనిపోయింది. ఆ ఘటన నాకు చాలా కదిలించింది. తల్లి నాకు 2 పత్రికలో వార్త అవుతున్న ముందు చాలా డిస్టర్బ్ అయ్యాను. ఏంట్రా తల్లి 4 పిల్లలను చంపడం. రెండవది నాకేమంటే ఒక్కొక్క పిల్లను పడేస్తుంటే ఇంకో మిగతా పిల్లల మానసిక స్థితి నడువు పడుతున్నాను అనుకోవడం. మళ్ళీ మొన్న ఒక సంఘటన జరిగింది, ఇది ఒక 5-6 నెలలు. మొన్న జరిగిన సంఘటనలో 2 పిల్లలు, ఆమె నదిపోయింది, పెద్ద కూతురు ఆమె 8 ఏళ్ళు ఉంది. ఆ అమ్మాయి నేను చావా అని 7 రంగులు పెడితే పోకే నువ్వు చావుపోతురు పో అని ఇంకో పిల్లలు పడితే తాను చనిపోయింది. ఈ పరిస్థితి ఏదైతుందో మనిషి ఒకవైపు ఏమో జ్ఞానంలో ఆకాశానికి పోతున్నాడు, చంద్రమండలానికి పోతున్నాడు, జ్ఞానంలో చావును కూడా జయించవచ్చు, శాస్త్రీయ జ్ఞానం ఇంత పెరిగింది. కానీ మనిషిగా మారలేకపోతుంది. ఇది చాలా మానవ హక్కుల్లో ప్రధానంగా మన ఆలోచన. మనం మనిషిగా మారలేకపోతున్నాం. మనిషిగా మారడం అంటే ఏమిటని మీరు అడగవచ్చు. అంత మనుషులమే కదా.
మనిషి ఒక్కడే ఒకవేళ నా లోపల చాలా నెగిటివ్ క్వాలిటీస్ ఉండవు, నేను క్రూరంగా ఉండొచ్చు, నేను చెడ్డవాణిగా అవచ్చు నేను, కానీ నన్ను నేను మార్చుకునే కెపాసిటీ మనకు ఉంది. చాలా చెడ్డవాడు కూడా మంచివాడు కావచ్చు, చాలా చెడ్డవాడు కూడా చాలా మంచి మనుషులుగా మారవచ్చు. ఓ పులి తన స్వభావాన్ని మార్చుకోలేదు, ఓ కుక్క తన స్వభావాన్ని, అది ఆ కెపాసిటీ అప్పుడు లేదు, కానీ మనకు ఆ కెపాసిటీ. ఇవాళ మీరందరూ కూడా రేపు చాలా ఆత్మ గౌరవంతో ప్రతి ఆత్మవిశ్వాసంతో ప్రతి క్రియేటివ్గా ఇంకా మేము చాలా స్ట్రగుల్ చేసి అవకాశాలు ఉంటే మనందరము మనకిష్టం వచ్చిన పని చేసి ఆనందం పొందవచ్చు. ఆ అవకాశం మనుషులకు మాత్రమే ఉంది. ఆనందంగా మనిషిగా కలిసి జీవించే అవకాశం మనుషులకు ఉంది. అందుకనే మనం హ్యూమన్ రైట్స్ అంటాం. హ్యూమన్ రైట్స్ అంటే మనం ఏమంటాం అంటే ఈ హక్కులు ఏవైతున్నాయో మనిషి అన్న వాడికి హక్కులను ఉండాలి. మనిషి అన్న తర్వాత హక్కులు మనకు సహజంగా ఉంటాయి కదా, వాడికి ఒక హక్కులని మళ్ళీ అనడం ఎందుకు, దానికి మనుషులమే కదా. మాట్లాడే స్వేచ్ఛ, ఇది మానవ హక్కులో ప్రధానమైన హక్కు. అందరూ మాట్లాడారు, కూర్చున్న ప్రతి వాళ్ళు మాట్లాడతారు. మళ్ళీ ఎవరో వచ్చి నీకు మాట్లాడే హక్కు ఉందంటే నేను మాట్లాడుతున్నా, మళ్ళీ మాట్లాడే హక్కు ఏమిటంటే మాట్లాడే హక్కు నీకున్నది అని ఒకవేళ రాజ్యాంగం ద్వారా మీ అందరికీ మాట్లాడే హక్కు ఉందని అన్నప్పుడు మా మానవ హక్కుల చర్చలు ఏంటంటే అది మనం మాట్లాడేటప్పుడు ఎవరో వచ్చి నువ్వు మాట్లాడవచ్చు అనడం ఏంటి అంటే, ఎప్పుడైతే నువ్వు మాట్లాడవచ్చు అని అన్నాడో నువ్వు మాట్లాడకూడదు అని కూడా అంటాడు. ఆ హక్కు వాడికి వస్తుంది. అది ఈ హక్కు రాజ్యాంగం మనకి ఇచ్చి వాళ్ళు మాట్లాడుకునే హక్కంటే రేపు ప్రిన్సిపాల్ గారు కొంత గోపాల్ గారి పిలువదు, ఆయన మాట్లాడే పిల్లలంతా పాటు చేస్తాడు, ఏదో చెప్తాడు నవ్వచ్చు. ప్రిన్సిపాల్ గారు కూడా వాళ్ళు చెప్పారు మనకి ఎందుకు చెప్పినాం, కానీ అది చెప్పేట ఆయన సార్ మాట్లాడకే హక్కు ఉంటే మేము మాట్లాడుకునే ఏదో మాట్లాడుకుంటాం, మేము మాట్లాడుకునే స్వేచ్ఛ మాకుంది కదా అంటే, మాట్లాడుకునే స్వేచ్ఛ రాజ్యాంగం మనకు కల్పించింది అన్నప్పుడు మా మానవ హక్కుల తరపున చెప్తే ఇవి న్యాచురల్ రైట్స్ కదా, ఇవి సహజమైనటువంటి హక్కులు కదా. మాట్లాడే హక్కు కానీ, పనిచేసే హక్కు కానీ, తినే హక్కు కానీ, ఇవన్నీ మనకు సహజంగా వచ్చిన హక్కులే కదా. నేచర్ ఇచ్చింది హక్కులని, నేను న్యాచురల్ రైట్స్ అంటాను. అంటే సహజంగా మనుషులకు వచ్చిన హక్కులు. కానీ రాజ్య వ్యవస్థ అనేది వచ్చి ఒక యంత్రాంగం వచ్చి, ఆ యంత్రాంగం అంతా ఒక పోలీస్ వ్యవస్థ వచ్చి వాళ్ళంతా వచ్చి అప్పుడు వాడు ఏమంటాడంటే నీకు మాట్లాడే హక్కు ఉంది, పని చేసే హక్కు ఉంది, నీకు తినే హక్కు ఉన్నది. మానవ హక్కుల్లో చాలా విచిత్రంగా జరిగిన ఇవాళ మనం 75వ అంతర్జాతీయ మానవ హక్కుల సదస్సు దినంలో మాట్లాడుతున్నాం. ఈ రోజు మనం మాట్లాడుతున్నంటే ఇది రాసినప్పుడు ఈ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అంటే అంతర్జాతీయ మానవ హక్కుల ముసాయిదా తయారు చేసినప్పుడు రెండు సంవత్సరాలు చర్చించారు. భారత రాజ్యాంగం రాయడానికి కూడా 2.5 సంవత్సరాలు చర్చ చేశారు. 2.5 సంవత్సరాలు. ఈ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ రాసినప్పుడు దాని ప్రియాంబుల్ రాసేప్పుడు దేవుడు అనే పదం ఉండాలా లేదని 6 నెలలు చర్చించారు. హక్కుల ప్రియాంబుల్లో దేవుడు, ఎందుకంటే అమెరికన్ రాజ్యాంగంలో దేవుడు ఉంది, దేవుడు అనే కాన్సెప్ట్ ఉంది అమెరికా రాజ్యాంగం. మన రాజ్యాంగంలో దేవుడి కాన్సెప్ట్ లేదు. ఉండాలా వద్దా యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, ఇది ఒక చర్చ. సరే, ఆ చర్చ దేవుడు ఉన్నాడా లేదనే ప్రశ్న, అది ప్రతి మనిషి తన విశ్వాసాన్ని పడుతుంది. కానీ మానవ హక్కుల్లో ఒకటేమో పొలిటికల్ అండ్ సివిల్ రైట్స్, అంటే రాజకీయపరమైన హక్కులు. రాజకీయపరమైన హక్కులు అంటే ఏమిటి? ఓటు వేయడము, మనకి ఇష్టం అది ఎన్నుకోవడము, తర్వాత ఒక రాజ్యాంగము, తర్వాత ఈ హక్కులు పొలిటికల్ రైట్స్. మన ప్రతి వాడికి కాంటెస్ట్ చేసే హక్కు, ముఖ్యమంత్రి అయ్యే హక్కు, ఇక్కడ కూర్చున్న అందరూ కూడా రాజ్యాంగంలో ఎవరైనా ప్రధానమంత్రి కావు అంటే హక్కు కావచ్చు. అంటే అహితం అని కాదు, కానీ కావచ్చు, అవకాశం వస్తే కావచ్చు. ఇది ఒక రకమైనటువంటి చర్చ. సివిల్ రైట్స్, మనిషి ఇంకొకటితో ఎలా ఉండాలి, మతపరమైన హక్కులు ఎట్లా, ఇవి కొంత ఈ చర్చ జరిగింది. పొలిటికల్ అండ్ సివిల్ రైట్స్. ఫ్రీడమ్ ఉండాలి. పొలిటికల్ రైట్ లో రైట్ టు ఫ్రీడమ్, మనిషికి స్వేచ్ఛ ఉండాలి. పొలిటికల్ మన లెక్చరర్ విజయ్ కుమార్ గారు చెప్తారు, స్వేచ్ఛ
స్వేచ్ఛ హక్కు, స్వేచ్ఛ కోసం మనందరికీ స్వేచ్ఛ ఉంటారు. ఇంకొక చర్చ ఏం జరిగిందంటే మరి మనుషులందరికీ ఆహారం కావాలి, మనుషులందరికీ పని కావాలి, మనుషులందరూ అంటే నిజంగా కడుపు నిండా తిండి ఉండాలి, బట్టలు ఉండాలి. ఇది విచిత్రంగా చర్చ ఏం జరిగిందంటే ఏ హక్కు ఇంపార్టెంట్? నేను మిమ్మల్ని అడుగుతున్నా, మనిషికి స్వేచ్ఛ ఇంపార్టెంటా, మనిషికి ఆహారం కడుపు నిండా తిండి దొరకడం ఇంపార్టెంట్? ఇది యూనివర్సల్ డిక్లరేషన్ లో పెద్ద చర్చ జరిగింది. ఏ హక్కు ఇంపార్టెంట్? సివిల్ అండ్ పొలిటికల్ రైట్సా లేదా ఎకనామిక్, కల్చరల్ అండ్ సోషల్ రైట్స్? దీన్ని ఫుడ్ వర్సెస్ ఫ్రీడమ్ అంటారు. ఆహారము వర్సెస్ ఫ్రీడమ్. ఇది ఎందుకు వచ్చింది అంటే సోషలిస్టు దేశాలు ఈ చర్చలో పాల్గొంటూ ముందు ప్రజలకి ఆర్థిక పరమైన హక్కులు వాళ్ళకి ఇచ్చి కడుపు నిండా తిండి పెట్టి తర్వాత ఉంటే ఇచ్చినంత నువ్వు స్వేచ్ఛ గురించి మాట్లాడు. ముందే స్వేచ్ఛ, ఉట్టి స్వేచ్ఛతోనే ఏం చేస్తాడు మనిషి, ఉట్టి స్వేచ్ఛతో ఏం చేస్తాడు వాడు. కానీ ఈ లిబరల్ డెమోక్రసీస్ వాళ్ళు ఏమన్నా అంటే లేదు, స్వేచ్ఛ ముందు, స్వేచ్ఛ తర్వాతే మనం మీకు ఆహారం జ్ఞానం గురించి ఆలోచించాలి. ఎందుకంటే ఆకలి అయితే అరవడానికి హక్కు ఉండాలి, కనుక ఆకలి అయితే అరవడానికి హక్కు ఉండాలి. నువ్వు ఆ హక్కు తీసేసి నువ్వు ఆకలితో ఉన్న మనిషిని నీ హక్కు లేదంటే, నాకు ఫ్రీడమ్ లేకపోతే నాకు ఇది అవసరం ఉందని ఎట్లా ఫైట్ చేస్తామని చర్చ జరిగింది. ఎకనామిక్ రైట్స్ వర్సెస్ పొలిటికల్ రైట్స్. యూనివర్సల్ డిక్లరేషన్ హ్యూమన్ రైట్స్ 2.5 సంవత్సరాలు 30 ఆర్టికల్సే. మన రాజ్యాంగం చాలా పెద్ద రాజ్యాంగం. యూనివర్సల్ డిక్లరేషన్ 30 ఆర్టికల్స్ ఉన్నాయి. దాంట్లో 30 ఆర్టికల్స్ కొరకనే 2.5 ఏళ్ళు చర్చించారు. ఏం చర్చించుంటారు? ఏం చర్చ? ఇదే చర్చ, ఎకనామిక్ రైట్స్ వర్సెస్ పొలిటికల్ రైట్స్. కనుక సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్, సోషల్, ఎకనామిక్ అండ్ కల్చరల్ రైట్స్, ఇవి రెండు డైకాటమెంటరీ. ఈ 2 రైట్స్ లో ఈ చర్చ సరే వాళ్ళు ఏం చేశారు, ఆ యూనివర్సల్ డిక్లరేషన్ చదివితే ఆర్టికల్ 3 నుంచి ఆర్టికల్ 19 దాకా సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ ఉంటాయి. ఆర్టికల్ 1927 దాకా సోషల్, ఎకనామిక్ అండ్ కల్చరల్ రైట్స్ ఉంటాయి. అన్నీ ఉన్నాయి దాంట్లో. ఎకనామిక్ రైట్స్ ఉన్నాయి, పొలిటికల్ కల్చరల్ రైట్స్ ఉన్నాయి, సోషల్ రైట్స్ ఉన్నాయి, అన్ని రైట్స్ ఉన్నాయి. 5 రకాల రైట్స్ ఉన్నాయి. ఇది చర్చ జరుగుతుంటే ఈ చర్చ జరుగుతూనే ఉంది. యూనివర్సల్ డిక్లరేషన్ అడాప్ట్ అయిన తర్వాత కూడా ఈ చర్చ జరుగుతున్నది. చర్చ జరిగి ఎన్ని రోజులు అంటే 1948 నుంచి 1966 దాకా ఈ చర్చ జరిగి యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే అయ్యా ఈ తలనొప్పి ఏంటి అసలు ఇంతకాలం చర్చ, సరే మనకు 2 ముసాయిదాలు తయారు చేద్దాం. ఒకటి ఇంటర్నేషనల్ కవెనాంట్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్, ఇంటర్నేషనల్ కవెనాంట్ అండ్ సోషల్, ఎకనామిక్ అండ్ కల్చరల్ రైట్స్. ఏ దేశాలు ఏది ప్రాధాన్యత అనుకున్నా ఇది కవెనాంట్. అది ఫస్ట్ ఏంటి, యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. మీరు చాలా ఆశ్చర్యం వేసేది ఏమిటంటే భారతదేశానికి అప్పుడే స్వాతంత్రం వచ్చింది. 48లో డిక్లరేషన్, 47లో మనకు స్వాతంత్రం వచ్చింది. మన రాజ్యాంగం రాస్తున్నప్పుడే యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ రాస్తున్నారు. ఇంకా మనకు రాజ్యాంగం రాలే, అక్కడ ఒక రాజ్యాంగం తయారవుతున్నారు. మన ప్రతినిధి, మన భారతదేశ ప్రతినిధి ఏమన్నారంటే ఈ హక్కులని ప్రతి దేశం కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయాలి అని బైండింగ్ చేయండి. అంటే ఈ హక్కులన్నీ అందరికి ఉండేట్లుగా మీరు దాంట్లో అంగీకరించండి. మన దేశ ప్రతినిధి ఏమన్నారంటే ఈ హక్కులను కంపల్సరీ చేయండి. ఇది కనుక ఏంటంటే యూనివర్సల్ డిక్లరేషన్ అనే బదులు యూ కాల్ ఇట్ యూనివర్సల్ ప్రోటోకాల్, లేకపోతే దాన్ని ఇంటర్నేషనల్ కవెనాంట్ లాగా యూ కాల్ ఇట్ కవెనాంట్. అంటే మన దేశం ఎంత కాన్ఫిడెంట్ ఉందంటే మా స్వాతంత్రం వచ్చింది కాబట్టి మా ప్రజలకి రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక అన్ని రకాల హక్కులను మేము ఇస్తాం మా దేశాన్ని, మీరు మాకు కంపల్సరీ చేయండి వీటిని, మేము వీటిని అంగీకరి. ఎందుకంటే భారతదేశ రాజ్యాంగంలో కూడా ప్రాథమిక హక్కుల చాప్టర్ ఏదైతుందో అది సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్, డైరెక్టివ్స్ అండ్ ప్రిన్సిపల్స్, ఆదేశిక సూత్రాలు ఏవైతున్నాయో అవి మన సోషల్, కల్చరల్ అండ్ ఎకనామిక్ రైట్స్.
అర్థమైంది కదా మీకు? రెండు రకాల ఇవి 1966 లో వచ్చి 76 లో అడాప్ట్ అయింది. మనం ఇక్కడ చర్చ జరగడం ఒక చర్చ మీరు ఆలోచించవలసింది, ఈ ఫుడ్ వర్సెస్ ఫ్రీడమ్ లో ఏది ఇంపార్టెంట్ అనే దాంట్లో అంతిమంగా మనం ఇక్కడ ఆలోచించవలసింది ఏంటంటే, ఆహారం ఎందుకు కావాలంటే కడుపు నిండా ఉంటేనే స్వేచ్ఛను అనుభవించగలం. స్వేచ్ఛ ఎందుకు కావాలంటే ఆకలి అయితే అడగడం కొరకు స్వేచ్ఛ కావాలి. దీంట్లో ఒకటి ఉంటుంది ఒకటి ఉండదు అనడం తప్పు. రెండు కావాలి. ఇవాళ మనం మేము నా క్లాస్ రూమ్ లో హైదరాబాద్ లో మేము చెప్పలేదు, బెంగళూరు నేషనల్ లా స్కూల్లో చెప్పేప్పుడు మా పిల్లలకి పెట్టే నేను అడిగేవాడిని, ఇప్పుడు ఈ రెండింటిలో ఏది ప్రధానం, ఆహారమా లేక స్వేచ్ఛ? ఇవి మీరు చర్చించుకోవాలి. మీరు రేపు ఆలోచన అంటే మనకు ఫ్రీడమ్ కావాలన్నా మనకు ఫుడ్ కావాలి. కొంత మీరు పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఇది తిండి లేకుండా మనం స్వేచ్ఛ ఏం చేస్తాం? స్వేచ్ఛతో తింటామా? స్వేచ్ఛ ఆమె నీకు తిండి లేదని మనం అడగడానికి అయితే హక్కు కావాలి కదా. ఎందుకంటే దారుణ మేము ట్రైబల్ రైస్ వరకు దారుణ అందరం దారుణ ఆ రోజు మాకు పర్మిషన్ లేదనుకోండి. పర్మిషన్ కాకుండా మేము కొత్త వెన్యూ మార్చాలి. నేను ఆ రోజు మా లక్ష్మణ్ కూడా ఢిల్లీలో ఉన్నారు. కానీ ఈ ఆహారం కావాలి లేకపోతే ఆదివాసుల యొక్క హక్కులు కావాలి అని ఆదివాసులు కూడా పోరాటం చేస్తున్నారు. వాళ్ళేమంటే మాకు ఈ పోరాట హక్కు కావాలి. పోరాటం చెబితే మీకు అర్థం కాదు మా హక్కులే. గవర్నమెంట్ ఏంటంటే మీ ఏవో ఎకనామిక్ రైట్స్ అవి చూసుకున్నా కానీ ఇది ప్రధాని స్వేచ్ఛ ప్రధానికి ధారణ ప్రధానికి పోరాటం అంటే ఒకవైపు. రెండో వైపు ఏమో మరి ఈ హక్కు లేకపోతే ఎట్లా? ప్రభుత్వం అంటే తిండి పెడతాం, ఫుడ్ రైట్స్ ఇస్తాం, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇస్తాం, అందరికి ఆహారం పెడతాం. కానీ ఎక్కువ ఏంటంటే అందరికి ఆహారం అంటే చూసుకుంటాం మేము. కానీ స్వేచ్ఛ గురించి మాట్లాడాలి. ఆ స్వేచ్ఛ పరిధి ఏదైతే ఉందో తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే ఇవాళ హ్యూమన్ రైట్ టుడే మీరు అన్నారు కదా, హ్యూమన్ రైట్ టుడే టుమారో ఫ్యూచర్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అన్నారు. ఇవాళ మానవ హక్కుల పరిస్థితి ఎక్కడ దాకా వచ్చిందంటే స్వేచ్ఛ పరిధి తగ్గుతుంది. స్వేచ్ఛ పరిధి తగ్గుతున్నది. ఇది రాను రాను ఇంకా తగ్గుతూ వస్తున్నది. మనము ఇవాళ నిరంతరంగా మానవ హక్కుల గురించి డిమాండ్ చేస్తున్నాం. మాకు మానవ హక్కులు కావాలి, హక్కులు కావాలి, ఈ హక్కులు కావాలి. ఇక దీంట్లో రెండవ సమస్య ఏమొచ్చిందంటే అమ్మాయిలు ఉన్నారు కాబట్టి ఇవాళ మానవ హక్కుల గురించి ఆలోచిస్తున్నప్పుడు అందరు మనుషులు సమానమేనా? సమానత్వ భావన, ఈక్వాలిటీ, సమానం. అంటే చాలా మంది అంటుంటారు సమానత్వం అంటే అందరు మనుషులు సమానంగా ఉన్నారు. ఒక అమ్మాయి పొట్టు ఉంది, ఒక అమ్మాయి పొడుగు ఉంది, ఒక అమ్మాయి ఇట్లా ఉంది, ఇంకో అమ్మాయి ఇట్లా ఉంది, ఓ తెలివి గలవాడు ఓ తెలివి లేరు, అందరు సమానం ఎట్లయితారు? సమానం అంటే అందరూ ఒకటేలా ఉండడం కాదు. అందరూ ఒకటేలా ఉండడం కాదు. సమానం అంటే సమాన అవకాశాలు, సమానమైన అవకాశాలు. సమానత్వం నేచర్లో తేడా ఉండొచ్చు. కొందరు ఫాస్ట్ లర్నింగ్, కొందరు స్లో లర్నింగ్ ఉండొచ్చు. అది మనం అది నేచర్లో మనం ఏం చేయలేం. కానీ ప్రతిభ కలిగిన పిల్లలు లేదా ప్రతిభ లేని ఎవరన్నా మీరు ప్రతిభ అనేది దేని మీద ఆధారపడింది? ప్రతిభ అనేది దేని మీద ఆధారపడితే మనకు మంచి విద్య వచ్చిందా? ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూల్ ఉంది లేదా గవర్నమెంట్ కాలేజ్ ఉంది. ఇప్పుడు మన గవర్నమెంట్ కాలేజీలో మన ఫ్యాకల్టీ మనకు చిన్న ఇది కాలేజ్ ఇది ఇచ్చారు. ఢిల్లీ యూనివర్సిటీలో నేను ఢిల్లీ యూనివర్సిటీలో పనిచేశాను. ఒక చాలా వెనుకబడిన కాలేజ్ శివాజీ కాలేజ్ అని దాని పేరు ఎవరు ఢిల్లీ శివాజీ కాలేజ్ అని. నేను ఆ కాలేజ్ ఎవాల్యుయేట్ చేయడానికి వెళ్ళాను. మీరు ఆశ్చర్యపోతారు. ఇట్స్ ఏ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్, 260 ఫ్యాకల్టీ కాలేజ్, 260 ఫ్యాకల్టీ. అర్థం మీరు ఇమాజిన్ కాలేజ్. అది కూడా మరి ఢిల్లీలో అంత అడ్వాన్స్డ్ కాలేజ్ కాదు. కానీ పేరు పిల్లలు వస్తారు, హర్యానా గ్రామాల నుంచి వచ్చే పిల్లలు వస్తారు. ఆ కాలేజ్ అంత పేరు లేకపోవచ్చు, అయినా ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి. ఆ పిల్లలు కూడా అక్కడ చదువుకుంటే వాళ్ళు కూడా పోటీ పడలేదు. ఆ పిల్లలతో మనం పోటీ పడలేదు. వాళ్ళంతా పేద పిల్లలే ఒక రకంగా. ఎందుకంటే హర్యానా పంజాబ్ గ్రామాల నుంచి వచ్చే పిల్లలు వస్తారు ఆ కాలేజ్. కానీ ఆ కాలేజీలో 260 ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు.
సంస్కృత డిపార్ట్మెంట్ 8 ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు సంస్కృత డిపార్ట్మెంట్. పొలిటికల్ సైన్స్ కూడా 12 మంది ఫ్యాకల్టీ, మనకి ఎక్కువ ఒక్కసారి ఉన్నారు. అక్కడ 12 మంది ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్. అంటే వాళ్ళు రకరకాల సబ్జెక్ట్ చెప్తారు. ఇంటర్నేషనలిజం అని చెప్తారు, పొలిటికల్ థియరీ అంటే పొలిటికల్ చెప్తారు. అదే మళ్ళీ లేడీ శ్రీరామ్ కాలేజ్, అక్కడ కూడా నేను వెళ్ళి అని చెప్పినాను. అద్భుతమైన అమ్మాయి, అంత అప్పర్ కాస్ట్ అప్పర్ క్లాస్ అమ్మాయి, చాలా అద్భుతమైన స్కూల్లో చదివిన అమ్మాయి. చదివిన ప్రతి అమ్మాయి ఆపర్చునిటీ ఉంటుంది, అవకాశం ఉంటుంది. లేడీ శ్రీరామ్ కాలేజ్ చదివారంటే అయిపోయింది కదా, వాళ్ళ అమ్మాయి చాలా బ్రైట్ అని అర్థం. ఇక స్టీఫెన్స్ కాలేజ్ అని ఉంది, సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్. స్టీఫెన్స్ కాలేజ్ చదివారంటే వాళ్ళు అద్భుతమైన మనుషులని. కానీ అక్కడ ఉండే ఫెసిలిటీస్, అక్కడ ఉండే అవకాశాలు, అక్కడ ఉండే లైబ్రరీ, అక్కడ ఉండేటువంటి ఫ్యాకల్టీ, అక్కడ ఉండేటువంటి ల్యాబొరేటరీస్, అక్కడ ఉండే ఎక్విప్మెంట్, ఇవన్నీ మీరు అంతా అక్కడ ప్రొవైడ్ చేసి, మాకేమో చిన్న స్కూలు మామూలు కాలేజీ పెట్టారు. ఈ కాలేజీ పిల్లల్ని అక్కడ కాలేజీ పిల్లలతో పోటీ పడడం అంటే మనకు కష్టం. మనకంతా అంటే మనకు అన్ని అవకాశాలు రాలి. ఒకే టీచర్, కొన్ని చోట్ల టీచర్ వేరు, పార్ట్ టైం టీచర్స్ అని, మొదట కాంట్రాక్ట్ టీచర్స్ ఉంటనో ఉండదో, జాబ్ ఉంటుందో, ఇటువంటి టీచర్స్ వాళ్ళు ఎక్కడెక్కడో అవకాశాలు పెట్టుకుంటున్నారు. ఇది ఉంటుందా, ఈ ఉద్యోగం ఉంటుందని. మానవ ఏమంటాయంటే పిల్లలందరికీ సమానమైనటువంటి విద్య కల్పించాయి, సమానమైనటువంటి ఒక రకమైన క్వాలిటీ. దాంట్లో ఇక పిల్లలు రాణించేవాళ్ళు రాణిస్తారు, రాణించేవాళ్ళు. కానీ ఒక కాలేజీనే ఇప్పుడు మా స్కూల్ పెడితే అప్పుడు ఇంకా అంత గవర్నమెంట్ స్కూల్ తప్పే చేంజ్ లేదు. మా విలేజ్ స్కూల్ టీచర్లు అంతా కొన్ని కమిటెడ్గానే ఉండేవాళ్ళు. కానీ ఇక్కడ చాలా పెద్ద కాలేజీ హైదరాబాద్లో పబ్లిక్ స్కూల్ ఉంటుండే, దానికి మా విలేజ్ స్కూల్ కంపారిజన్ లేదు. కానీ మా టీచర్ కమిటెడ్ ఉన్నారు. అప్పటికి జ్ఞానం ఇంత పెరగలేదు కనుక మేము కూడా గ్రామం నుండి ఏదో చదువుకున్నాం. చదువుకున్న తర్వాత మేము ఎప్పుడైతే హైదరాబాద్ వచ్చామో, నేను వివేకానంద కాలేజ్, అది ఎయిడెడ్ కాలేజ్, వివేకానంద కాలేజ్ చదువుకుంటున్నాము. ఒక అతను మా క్లాస్మేట్ కార్లో వచ్చాడు. నేను అప్పుడు కార్ కూడా కూర్చోలేదు సార్ అప్పటి వరకు. నేను కార్లో ఫస్ట్ టైం నేను ఎంఏలు ఉన్నప్పుడు మా హెల్త్ డిపార్ట్మెంట్ ఓసారి నేను నడుచుకుంటూ కూర్చుంటే కార్లో ఫస్ట్ టైం నేను ఎంఏలు కార్లో కూర్చున్నాను. అంతవరకు కార్లో కూర్చోలేదు. ఆయన కార్లో వచ్చాడు మా క్లాస్మేట్. ఆయన డ్రెస్, ఆయన వ్యవహారం, ఆయన ఇంగ్లీష్ అని చూసి మేమంతా భయపడిపోయి బాబు. కానీ పరీక్ష వచ్చింది, ఇంటర్నల్ ఎగ్జామ్. ఇంటర్ ఎగ్జామ్ లో మా అందరికి మంచి మార్కులు చాలా తక్కువ వచ్చినాయి. ఇదేంద్రా కార్లు వస్తున్నాడు పబ్లిక్ స్కూల్ అంటే తెలివని ఎదుగుతుంది మనకు తెలియదు. మనకి ఏం తెలివి ఉండొచ్చు, మీరందరూ కూర్చున్న వాళ్ళకి మన తల్లిదండ్రుల కష్టాలు, మన తల్లిదండ్రులు పడేటువంటి ఇబ్బందులు, ఇంట్లో ఉండేటువంటి పరిస్థితులు, ఈ అనుభవం మనకు. అంటే మనిషి ఎట్లా కష్టపడుతుంటాడు. ఒక మంచి ఇల్లు, తర్వాత ఒక చదువుకోవడం ఇల్లు, మా ఊళ్ళో అయితే కరెంట్ కూడా లేకుండా తెలుస్తుంది, దీపం దగ్గర చదువుకునేవాడు. కానీ ఆ ఫెసిలిటీస్ అన్ని లేకుండా మనం పోటీ పడమంటే ఎట్లా పోటీ పడతాం? తమిళనాడులో అనిత అని ఒక అమ్మాయి మెడిసిన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూర్చున్నది. అంటే కామన్ ఎగ్జామ్, నీట్ అనే ఎగ్జామ్ వచ్చింది కదా, అది నేషనల్ ఎగ్జామ్. అది అంతకుముందు తమిళనాడు పరీక్ష వాళ్ళు పెట్టుకునేవాడు, మన రాష్ట్రం మన పరీక్ష పెట్టుకునే, ఏ రాష్ట్రం ఆ రాష్ట్రానికి పరీక్ష పెట్టుకునేది. సడన్ గా ప్రభుత్వం దాన్ని మార్చింది. ప్రభుత్వం మార్చి ఏం చేస్తే మీరందరూ డాక్టర్ కావాలంటే కామన్ ఎగ్జామ్ కూర్చోండి అన్నారు. అమ్మాయికి 75% వచ్చింది ఆమె దాంట్లో సైన్స్ లో. కానీ ఆమెకి సీట్ రాలేదు, పోటీ పడలేకపోయింది. ఎందుకంటే ఢిల్లీలో ఉండేవాళ్ళతో, కలకత్తాలో ఉండేవాళ్ళతో పోటీ పడాలి. తమిళనాడులో దళిత అమ్మాయి, ఆమె ఏంటంటే ఒకవేళ ఈ పోటీ మీరు తమిళనాడులో పెడితే నేను తప్పకుండా పాస్ అయ్యాను, కానీ మీరు మమ్మల్ని ఢిల్లీలో చదువుకున్న వాళ్ళతో పోటీ పడమన్నారు కాబట్టి నేను ఫెయిల్ అయిన కనుక నేను ఆత్మహత్య చేసుకుంటున్నాని ఆత్మహత్య నోట్ రాసి చనిపోయింది. ఆత్మహత్య చేసుకుంది అమ్మాయి. కానీ తన సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే, మీరు మమ్మల్ని అనవసరంగా జాతీయ పోటీలో పెట్టి, నేను దళిత అమ్మాయి, నేను తమిళనాడు పిల్లలతో పోటీ పడను, నేను అంత కష్టపడి చదివినా, కానీ నేను జాతీయ స్థాయిలో పోటీ పడే స్థాయిలో నాకు ట్రైనింగ్ ఇవ్వలేదు కనుక నేను పరీక్షలో ఫెయిల్ కావడానికి నేను రెస్పాన్సిబుల్ కాదు, ఈ వ్యవస్థ ఈ అసమానతల కారణం కనుక
వచ్చే కాలమైనా అందరికీ సమాన అవకాశాలు ఉండాలి. తమిళనాడు పరీక్ష తమిళనాడులో పెట్టండి నేను రాసి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. తమిళనాడులో పెద్ద సభ జరిగింది, నేను కూడా వెళ్ళాను. స్పీకర్ జడ్జి కూడా వచ్చారు. అందరము ఆ నిత రాసిన సూసైడ్ మన జవాబు ఏమిటే ఆ అమ్మాయి ఏమంటుంది, పోటీ సమానమైన అవకాశాలు వాళ్ళ మధ్య పెట్టండి. సమానమైన అవకాశాలు మమ్మల్ని కూడా మంచి కాలేజీ, మా కాలేజీ కూడా చాలా అద్భుతంగా డెవలప్ చేయండి. మీరు ఢిల్లీ పిల్లలతో పోటీ పడమండి. కానీ మీరు వసతులు ఇవ్వకుండా ఢిల్లీలో అన్ని వసతులు ఇచ్చి మమ్మల్ని వాళ్ళతో పోటీ పడమంటే ఇది అన్యాయం. ఇది సమానత్వం కాదు. సమానత్వం అంటే సమానమైన అవకాశం. మేము ఆల్ ఇండియా ఫోరం ఫర్ రైట్ టు ఎడ్యుకేషన్ సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ తరఫున 40 ఏళ్ళకి పోరాడుతున్నాం. అందరికీ సమాన విద్య ఇవ్వండి, అందరికీ సమానమైన అవకాశాలు ఇవ్వండి. పిల్లలందరికీ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే పిల్లలని, ముఖ్యంగా మీ కుటుంబాలు వేయటం లేదా నేను కూడా మీ కుటుంబం లాంటి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు, మనకు జీవిత అనుభవం ఉంటుంది. మన కష్టం అని తెలుసు, పేరు అంటే తెలుసు, ఆకలి అని తెలుసు. మన హక్కులు మీకు ఆకలి అంటే మీకు ఇమీడియట్ అర్థమైంది. ఆకలి ఎన్నడూ ఆకలి లేని వాడికి ఆకలి అంటే అర్థమే కాదు. గాంధీ గారు అందుకని ఏం చేశారంటే, ఆయన ఎప్పుడైనా ప్రొటెస్ట్ చేయాలంటే ఆకలితో ఉండేవాడు. ఎవరు అడిగారు గాంధీ, ప్రతిసారి ఇట్లా ఆకలితో ఉండి ఈ ఫాస్టింగ్ కూర్చోండి అంటే ఆయన అంటే ఆకలి ఉన్న దేశంలో నేను ఆకలితో కూర్చున్నవాడు ఇమీడియట్గా అర్థమైపోతుంది. ఇది ప్రొటెస్ట్. ఆకలి ఇప్పుడు అమెరికాలో మీరు హంగర్ స్ట్రైక్ కూర్చోవాడికి అర్థమే కాదు, ఎందుకంటే వాడికి ఆకలి అంటే తెలియదు. ఆకలి తెలియని దేశంలో మీరు హంగర్ స్ట్రైక్ చేస్తే ఏదైనా వీడికి అసలు అని అనుకుంటారు. కానీ గాంధీ గారు హంగర్ స్ట్రైక్ చేస్తే అందరూ పేదవాళ్ళు, అందరూ ఈయన మనవాడు ఆకలితో కూర్చున్నాడు. ఎందుకంటే మనకు ఆకలి తెలుసు, ఆయన ఆకలి మనకు అర్థమైంది. కనుక ఇక్కడ ఏ ప్రశ్న ఏమిటంటే, సమానత్వ భావన అనేది ఏదైతే ఉందో ఆ సమానత్వ భావన మానవ హక్కుల్లో చాలా ప్రధానమైన అంశం. హ్యూమన్ రైట్స్ చేసిన పని ఏంటంటే, ఇది అసలు అంతర్జాతీయ మనం ఏదైతే హక్కుల దినం అంటున్నామో దాంట్లో సమానత్వ భావనను వాళ్ళు ఒప్పుకున్నారు. అలాగే స్వేచ్ఛ. స్వేచ్ఛ అంటే ఈ మధ్య నువ్వు స్కూల్కి వెళ్ళాను, భారత రాజ్యాంగం చిన్న పిల్లలు, వాళ్ళు 10th 11th పిల్లలు చాలా ఆశ్చర్యంగా అది మన హైదరాబాద్లో అత్యంత ప్రతిష్ట యూనివర్సిటీ. 20 లక్షలు ఫీజు అక్కడ స్కూల్లో. 20 లక్షల ఫీజు చాలా చాలా సంపన్న కుటుంబాలతో వచ్చిన పిల్లలు. నేను స్వేచ్ఛ మీద మాట్లాడితే చాలా ప్రిన్సిపాల్ గారు చాలా ఆశ్చర్యపోతారు. ఒక అబ్బాయి ఏం చేయమన్నాడంటే, తాను మనిషిని ద్వేషించడం కూడా స్వేచ్ఛలో భాగమే కదా అన్నాడు. అంటే స్వేచ్ఛ అంటే మీరేమో అందరూ నెట్టి సౌభ్రాతృత్వము అని మీరు అంటున్నారు. అందరూ నేను ప్రేమించాలి, అందరిని ఇష్టపడాలి, మనుషులందరినీ గౌరవించాలి అని చెప్పాను నేను. ఆయన అంటే మనుషులందరినీ ప్రేమించాలంటే ద్వేషించడం కూడా స్వేచ్ఛనే కదా. నాకు కూడా కొంత ఇబ్బంది. అందుకని మీరు కూడా కూర్చొని అమ్మాయిని అందరినీ గౌరవించాలి అంటే, సార్ నేను అగౌరవపరచడం కూడా నా స్వేచ్ఛనే కదా అంటే నేనేం చెప్తాను, మీరు వాళ్ళ అమ్మాయిలు కదా, వాళ్ళ మహిళలు కదా, మేము మగవాళ్ళం కదా, మీరు వాళ్ళతో సమానం అంటారా? మమ్మల్ని ఆడవాళ్ళతో మనం సమానమా? నేను సమానం కాదనుకుంటున్నాను. అదే నా స్వేచ్ఛ అనుకుంటున్నా అంటే మానవ హక్కులకు అది పెద్ద సమస్య. ఎందుకంటే మీరు చెప్తుంటే మీరు అట్లా ఆలోచిస్తున్నారు. నేను ఆ అబ్బాయికి నేను బయట మాట్లాడాను, ఎందుకంటే క్లాస్ రూమ్లో నేను అంటూ పిల్లల్ని తీసుకెళ్ళించుకున్నాను. బయటకు వచ్చినాక, చూడు బాబు, ఇప్పుడు నేను వచ్చి నేను చాలా ప్రేమిస్తున్నావు, చాలా మంచి అబ్బాయిని, నువ్వు బాగా కష్టపడి చదువుకో అని నేను చెప్పాను అనుకో. లేదా ఏమబ్బాయి నువ్వు, నీకు తెలియలేదు మన లేదు, నీ ఇష్టం వచ్చిన ప్రశ్న అడతావా? నువ్వు ఏంటంటే నువ్వు అసలు నీలాంటి నాకు అసలు ఇష్టం, నీకు ఎట్లా అనిపిస్తుంది అని. ఒకవేళ నేను అట్లా అంటే నీకు ఏమనిపిస్తుంది? నువ్వు మంచి పిల్లవాడు, ఏ కష్టపడి చదువు నువ్వు బాబు అసలు అని, నువ్వు ఇంకా మంచిగా జీవితంలో ఎదగాలి అని నేను చెప్పి, నువ్వంటే నాకు ఎంతో ఇష్టం అని చెప్పడం వేరు. నువ్వేం పిల్లవాడు అతను ఎవరైతే ఏం దరిద్రం పిల్లోడు, అది నువ్వంటే నాకు అసలు ఇష్టం లేదు అని అన్నానుకో, నీకు ఎట్లా అనిపిస్తుంది అనేది అంటే ఆలోచించకూడదు. మొదటి నేను ప్రేమించడంలో ఉండేటువంటి మానవ స్పృహ ఉందో ద్వేషించడంలో ఎట్లా ఉంటుంది అంటే, దేశం కూడా ద్వేషించడం కూడా అక్కడ ఏమైపోయింది. ఇప్పుడు ఈ సమానత్వ భావనలో సరే ఆ అబ్బాయి అది అడిగాడు, కానీ ఇక్కడ కూర్చున్న మగ పిల్లలు కూడా ఇక్కడ చాలా మంది మగ పిల్లల్ని గట్టిగా వాళ్ళు ఆలోచిస్తే
మహిళలంటే వాళ్ళ దృక్పథం ఎట్లా ఉంటుంది అంటే చాలా మంది మగవాళ్ళకి మహిళలంటే మనకి తక్కువనే అభిప్రాయం ఉంటుంది, తెలుసో తెలియక. అంటే నేను ఇంకో స్కూల్లో లెక్చర్ ఇవ్వడానికి పోతే పిల్లలు 10వ తరగతి పిల్లలు, అమ్మాయినేమో రాసుకుంటున్నారు, నేను పాఠం చెప్తుంటే కొంతమంది అబ్బాయిలు రాసుకోవడం లేదు. నేను అబ్బాయిని అడిగినా ఏంటో అసలు అమ్మాయిలు చూడండి బాగా రాసుకుంటున్నాం, ఏంటో రాసుకోండి అంటే వాళ్ళకి మనకంటే పెళ్లి తప్పుంటారు సార్. నేను ఒక అమ్మాయిని అడిగాను, నీకు లాస్ట్ టైం మార్కులు ఏమో వచ్చావంటే నాకు 67%. నీ అబ్బాయిని అడిగాను నీకు అంటే నాకు 58%. మరి అమ్మాయికి అన్ని మార్కులు వచ్చాయి, నీకు తక్కువ మార్కులు అయినా నువ్వు అమ్మాయిని తక్కువ అనుకుంటున్నా అంటే ఎంతకైనా మహిళ వేస్తాను అంటున్నాడు అబ్బాయి. అంటే తెలియకుండా, మనకు తెలియకుండానే మహిళలు మనకంటే తక్కువ అనుకుంటారు. ఇది ఎంత దాకపోతుందంటే మానవ హక్కుల ఈ చర్చ చాలా ముఖ్యంగా స్త్రీవాదం, స్త్రీ ఉద్యమం జరుగుతున్న మహిళా ఉద్యమాలు ఒక ప్రశ్న రేజ్ చేస్తున్నాయి. వాళ్ళు ఏమంటున్నాయంటే మగవాళ్ళు తెలుసో తెలియకను వాళ్ళు మేము సుపీరియర్ అనుకుంటారు, అమ్మాయిల కంటే మేము ఎక్కువ తెలివి ఉంది మాకు అని అనుకుంటారు. నేను కూడా అనుకోవచ్చు, నేను కూడా మగవాడినే కదా, ఎక్కడో మనసులో లోపల ఉండొచ్చు, మా ఆడవాళ్ళు అంటే తక్కువ అని ఉండొచ్చు. ఎంతో పోరాటం తప్పించి మనకు మహిళలను గౌరవించడం అలవాటు కాదు కనుక అసలు మనం ఏం చేస్తామంటే మహిళలు తక్కువ అనుకుంటాం. దీన్ని స్ట్రక్చరల్ వైలెన్స్ అంటారు. హ్యూమన్ రైట్ లాంగ్వేజ్ చెప్పాలంటే వ్యవస్థీకృత హింస. వ్యవస్థీకృత హింస అంటే ఏమిటంటే సపోజింగ్ భర్త భార్యను కొడితే ఏదో భర్త భార్య కూడా అయ్యో పాపం ఏదిగా ఇటువంటి భర్త దొరికింది ఏంటని అని అనుకుంటాం మనం. కానీ భార్య భర్తను కొట్టింది అనుకోండి, ఆశ్చర్యపడే భార్య భర్త ఒక మనిషి ఇంకో మనిషిని కొట్టడమే కదా, మగవాళ్ళైనా ఆడవాళ్ళ మనుషులే కదా. ఒక మహిళ మగవాడిని కొడితేనేమో అరే ఆమె మగవాడిని కొట్టిందట, మగవాళ్ళు అయ్యో పాపం అసలు కొడుతున్నాడట. మనకు ఒక మనిషి ఇంకో మనిషి కొడితే ఒకే రకంగా మనం ఎందుకు స్పందించడండి? కొట్టడం అయినప్పుడు ఎవరు కొట్టడమైనా తప్పే కదా, కొట్టడాన్ని మనం అదే రకంగా రెస్పాండ్ కావాలి కదా. భార్యను భర్త కొడితే ఆమె పోలీస్ స్టేషన్ పోయింది అనుకోండి, ఏదో అడ్జస్ట్ చేసుకోమ్మా, నువ్వు కాస్త ఏదో భర్త కదా అమ్మా, భర్తలు ఏం చేస్తారమ్మా అని వాడు పోలీసు వాడు చెప్తాడు. భర్త పోయింది అనుకోపో, నా భార్య కొడుతున్నారు సరే అంటే పోలీసుడు ఒక కొట్టడాన్నేమో ఒక రకంగా రెస్పాన్స్, ఇంకో కొట్టడానికి ఇంకొక రకంగా రెస్పాన్స్. ఎందుకు? ఒక మనిషి కొట్టడమో ఒక మనిషిని కొట్టడం తప్పు అప్పుడు అది యూనివర్సల్, అది అంతర్జాతీయ మానవ హక్కు అన్నట్టు. ఏది ఒక మనిషి ఇంకో మనిషిని కొట్టకూడదు, కొడితే తప్పు. తప్పు అనేది అందరు తప్పు అనాలి, తప్పు అనకుండా. ఇంకా ఈ మధ్యన ఈ కొత్త మతపరమైన భావజాలం వచ్చిన తర్వాత ఈ మధ్యన వచ్చిన బుక్లెట్ సర్క్యులేట్ చేస్తున్నారు. మీరందరూ మహిళలు ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీరందరూ షాక్ అయిపోతారు. దాంట్లో భర్త భార్యను కొట్టే ఏం చేయాలి ప్రశ్న సార్. బుక్లెట్ సర్క్యులేషన్, భర్త భార్యను కొట్టే ఏం చేయాలి అంటే జవాబు ఏమిటంటే భార్య తాను పూర్వజన్మలో చేసుకున్న పాపానికి భర్త తనను కొట్టి పాప విముక్తి చేస్తున్నాడు కాబట్టి భర్తకు రుణపడి ఉంటాడు. అంటే ఆడపిల్లలు బాగానే ఉండొచ్చు, బాగానే ఉంటారు, కొట్టాను రుణపడి ఉంటారు. ఇదేమో సరే ఒక భావజాలం. కానీ పరీక్షలో పోయిన సిబిఎస్ఈ ఎగ్జామ్ చూసాను, చాలా ఆశ్చర్యంగా ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. పరీక్షలో 4-5 లక్షల మంది పిల్లలు కూర్చున్నారు, అమ్మాయిలు కూడా కూర్చున్నారు. పారాగ్రాఫ్ ఏమిటంటే భార్య భర్త చెప్పినట్లు వినాలి, పిల్లలు తల్లి చెప్పినట్లు వినాలి, ఇంట్లో పనిచేసే పని మనిషి ప్రతి వాడు చెప్పిన మాట వినాలి. ఒకవేళ మీ అమ్మ
మీ నాన్న చెప్పిన మాట వినకపోతే, మీరు పిల్లలుగా మీ అమ్మ మాట వినకపోతే, మీ ఇంట్లో పనిచేసే పని మనిషి ఎవరి మాట వినకపోతే సమాజంలో ఒక అరాచకత్వం వస్తుంది. ఇదేది రెగ్యులర్ పరీక్షలు చెప్తున్నాను నేను. అని కింద ప్రశ్న ఏమిటంటే, సమాజంలో అరాచకత్వానికి ఎవరు కారణము అని, ఎవరు కారణం అని చెప్పాలి. ఇప్పుడు పిల్లోడు మీరు పరీక్ష కూర్చున్నారు అనుకోండి, ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ మీకు ఇచ్చారు. పారాగ్రాఫ్ ఏమి ఇచ్చారు? నాన్న చెప్పినట్లు అమ్మ వినాలి, అమ్మ చెప్పినట్టు పిల్లలు వినాలి, పిల్లలు చెప్పినట్టు సర్వెంట్ వినాలి. ఒకవేళ నాన్న చెప్పినట్లు అమ్మ వినకపోతే, అమ్మ చెప్పిన పిల్లలు వినకపోతే, పిల్లలు చెప్పినట్లు సర్వెంట్ వినకపోతే సమాజంలో అరాచకత్వం వస్తుంది. మీరు జవాబు ఏం రాయాలి దీనికి? అరాచకత్వానికి కారణం ఎవరు? ఎవరు అరాచకత్వానికి కారణం? జవాబు రాయాలి కదా. అని అప్పుడు నేనేం రావాల్సి వస్తుంది? మా అమ్మ అని రాయాలి. పిల్లోడు వాడు మా రిలేటివ్ బంధువు, చాలా బ్రైట్ పిల్లోడు. నేను ఢిల్లీలో ఉన్నాను, వాడు ఫోన్ చేశాడు, అంకుల్ ఇది మాకు వాళ్ళ పారాగ్రాఫ్ ఇచ్చిండ్రు, నాకేమో అర్థం కావట్లేదు, మా అమ్మ మా నాయన చెప్పినట్టు ఎందుకు వినాలి, నేను పిల్లలు మాత్రం మా అమ్మ చెప్పిన అయినా ఆ ఇంట్లో పనిచేసే పని మనిషి కుటుంబ సభ్యురాలు ఆమెను ఎందుకు తీసుకొచ్చింది దీంట్లో అని. నువ్వు ఏం రాసినావు అంటే, ఏం రాస్తాను వార్తలు కావాలి కనుక మా అమ్మ అని రాసినాను. కానీ అసలు పరీక్ష ఇట్లా అడగొచ్చునా అంటే ఎంత మన ఆలోచన విధానం. ఒకవైపు ఏమో అంతర్జాతీయ మానవ హక్కులు, మానవ ప్రమాణాలు, 75 ఏళ్ల మానవ హక్కుల సెలబ్రేషన్, భారత రాజ్యాంగం, సమానత్వ భావన, మన రాజ్యాంగంలో కూడా ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, లిబర్టీ, జస్టిస్ ఇవన్నీ రాజ్యాంగ పీఠికలు ఉన్నాయి. ఇంత మన రాజ్యాంగం కూడా అంతర్జాతీయ రాజ్యాంగంతో సమానంగా ఉంది. దాంతో పాటు ఉన్న అటువంటి ఈ వ్యవస్థలో 75 ఏళ్ల తర్వాత ఇవాళ మహిళా పురుషుల యొక్క రిలేషన్ కానీ, కులాల మధ్యన సంబంధాలు కానీ, బయట ఉన్న వాళ్ళకు ఆదివాసులతో సంబంధాలు కానీ, అభివృద్ధి చెందిన దేశాలు పేద దేశాలకు కానీ, మన అందరి మధ్యన ఉండేటువంటి అసమానత్వం ఏదైతుందో, ఈ అసమానత అనేది ఏదైతుందో అంతర్జాతీయ మానవ హక్కుల ముషాయిదా ఏంటంటే ఈ అంతరాలు పోవాలి, ఈ ఇన్ఈక్వాలిటీస్ పోవాలి. భారత రాజ్యాంగంలో స్పష్టంగా రాస్తుంది. ఏం రాస్తుంది రాజ్యాంగంలో? రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఇన్కమ్, స్టేటస్, ఆపర్చునిటీస్ అండ్ ఫెసిలిటీస్. రాజ్యాంగం లైబ్రరీ ఉంటే పోయి చదవండి. ఇంకా కాన్స్టిట్యూషన్ మీరు లైబ్రరీ ఉంటే చదవండి. రాజ్యాంగం ఆర్టికల్ 38 చదవండి. ఆర్టికల్ 38 ఏముందంటే రెడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీస్. ఎలాంటి అసమానతలు? ఇన్కమ్, స్టేటస్, ఆపర్చునిటీస్, ఫెసిలిటీస్. అంటే ఆదాయాల్లో, అంతస్తుల్లో, అవకాశాల్లో, మనకుండే సౌకర్యాలు, అన్ని రకాల అసమానతలు తగ్గాలి. ఇది మానవ హక్కుల ప్రధానమైన లక్ష్యం. ఆర్టికల్ 39 ఏం చెప్తున్నది? దేశ సంపద, ఉత్పత్తి శక్తులు ఎవరి చేతిలో కూడా కేంద్రీకృతం కాకుండా దేశ సంపద అందరి ప్రయోజనానికి పనికి రావాలి. దేశ సంపద అందరి ప్రయోజనాలకు పనికి రావాలి. ఈ మధ్య ఒక ఆయన కూతురు పెళ్లి చేశాడు. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడు? మీరు ఊహించగలరా? ఎన్ని కోట్లు? కూతురు పెళ్లి ఇక్కడ దగ్గర పేపర్ 5,000 కోట్లు ఖర్చు. ఎంత? 5,000 కోట్లు. షాదీ ముబారక్ అని ఇక్కడ పెళ్లి చేస్తే ప్రభుత్వం డబ్బులు ఇస్తే పెళ్లి. మన పరిస్థితి ఏంటంటే ప్రభుత్వం డబ్బులు ఇస్తే పెళ్లి. ఆయన 5,000 కోట్లు. 5,000 కోట్లు ఏం చేస్తుంటాడు? ఆయనకు కావాల్సిన వాళ్ళకి ప్రధానమంత్రి కూడా పోయింది ఆ పెళ్లికి. 2 కోట్ల ఉంగరాలు కొంత వందల మందికి ఇచ్చాడు. మ్యారేజ్ మెమరీగా 2,000 అంటే అది ఎంత? 2,000 కోట్లు. 2 కోట్ల ఉంగరాలు అట్లా పంచాడు అందరి. పెళ్లి మరి అందరం సమాన అవకాశాలు అంటే మన పెళ్లి కూడా కొంచెం మంచిగానే జరగాలి. మా పెళ్లికి అయితే 5,000 ఖర్చు. అది కూడా చాలా కష్టపడి ఖర్చు పెట్టారు. 5,000 కోట్లు, 5 కోట్లు 5,000 సమన్వయం ఇప్పుడు. అంటే ఈ మొత్తము వ్యవస్థలో ఈ ఉన్న అసమానతలు ఏవైతే ఉన్నాయో రాజ్యాంగం ఏం చెప్తుందంటే అయ్యా అందరి పెళ్లి మోడరేట్ గా జరగాలంటుంది.
ఎందుకంటే అందరికీ సమాన అవకాశాలు, సమానమైనటువంటి ఫెసిలిటీస్, సమానమైనటువంటి ఆదాయాలు, దేశ సంపద ఇట్లా 5,000 కోట్లు కాదు, 5,000 కోట్ల బదులు కొన్ని 5 లక్షల మంది పెళ్లిళ్ళు బాగా చేయవచ్చు అని చెప్తున్నది రాజ్యాంగం. కానీ వ్యవస్థ ఎక్కడో పోయింది, రాజ్యాంగం ఎక్కడో ఉంది. రాజ్యాంగం నుంచి అంతర్జాతీయ మానవ హక్కుల విషయం నుంచి మనం చాలా దూరం వెళ్ళొచ్చాం. ఇవాళ మళ్ళీ దాన్ని గుర్తు చేసుకుంటే మీ కాలేజీలోని అందరితో మాట్లాడమంటే మనకు రాజ్యాంగము అలాగే యూనివర్సల్ డిక్లరేషన్ ఒక రకమైన ప్రపంచాన్ని మనకు ప్రామిస్ చేసింది. ఒక ప్రపంచాన్ని, ఒక స్వప్నాన్ని మనకు ప్రపంచం చేసింది. రాజ్యాంగం మనకు ఒక వాగ్దానం చేసింది. మనం రాను రాను అందరూ సమానంగా, అందరూ ఆత్మ గౌరవంతో, అందరికి సమాన అవకాశాలతో, అందరికి సమాన సౌకర్యాలతో, అందరికి సమానమైన ఆదాయాలతో ఉండే సమాజాన్ని నిర్మిస్తాం. కానీ మనం ఎక్కడొచ్చామంటే ఇంత అసమానతలు, ఇంత హింస, ఇంత అంటే ఇంత అసమానతలు అంతర్జాతీయంగా, తర్వాత మనుషులు చంపుకోవడాలు, ఆత్మహత్యలు, మనుషులు ద్వేషించడాలు, మతాలను ద్వేషించడాలు, ముస్లిం అయినంత మాత్రాన అనవసరంగా ఏం కారణం లేకుండా వాడు ముస్లిం తుర్కోడు అని అంటున్నారు. కానీ వాళ్ళకో మతం ఉంది, వాళ్ళకో విశ్వాసం, మనకో విశ్వాసం, మన విశ్వాసం మనకి, వాళ్ళ విశ్వాసం వాళ్ళది. ఒకరి విశ్వాసం గొప్ప, ఒకరి విశ్వాసం తక్కువ అనేది లేదు. వాళ్ళు అనకూడదు, మనం అనకూడదు. ఇవాళ బంగ్లాదేశ్ లో ముస్లింలు అంతా కలిసి హిందువుల మీద దాడి చేస్తున్నారు. ఇక్కడ హిందువులు ముస్లింలు అంటే ఏ దాడినా తప్పే. బంగ్లాదేశ్ లో హిందువుల మీద చేసే దాడి అది కూడా అసలు ఎంత తప్పు. అసలు వాడు మెజార్టీ ఉంది, వీళ్ళు మైనార్టీ ఉంటే వీళ్ళ మీద కొట్టడం, వీళ్ళని చేయడం మీద అవుతుందో, అక్కడ మెజారిటీ అయిన ముస్లింలకు మనం చెప్తున్నది ఏంటంటే మీరు హిందువులను అట్లా ఎందుకు అట్లా మీరు చేస్తున్నారు, హిందువుల మీద దాడి చేస్తున్నారు మనం అడుగుతున్నాం వాళ్ళని. అలాగే మన దేశంలో ఎందుకు మైనారిటీ అయిన ముస్లింల మీద మనం దాడి చేస్తున్నాం అని అడుగుతున్నాం. మతాలు అదొక వైవిధ్యం. జీవితము అందరిది ఒకటే రకం ఉండదు. అందరు ఒకటి రకం ఉంటే ప్రపంచం బోరింగ్ ఉంటుంది. వాళ్ళు ఒక రకంగా పూజ చేసుకుంటారు. ఎందుకంటే మా అమ్మాయి మంగళాలు 3 ఏళ్ళ ఉన్నప్పుడు మా ఇంటి ముందర ఖాన్ సాబ్ అని ఉంటాడు. తాత అని వాడి ఇంటికి పోయి మా ఇంట్లో మాకు హెల్ప్ చేయడానికి వచ్చి ఆమె క్రిస్టియన్. ఆమె పొద్దున్నే తెలుసుకొని ఆమె ప్రార్థన చేసుకుంటే మా మంగళాలు ఆమె దగ్గర ప్రార్థన చేసేది. మా ఇంట్లో ఎవరైనా దేవుడు గుడికి వస్తే మా అమ్మ వచ్చి దేవుడు, ఆమె ఇంకా దేవుడు గుడికి పోయేది. అక్కడ ఖాన్ సాబ్ తాత అనేది ఇక్కడ క్రిస్టియన్ గా ఆమె చర్చ ఆమె చేసే ప్రార్థన చేస్తే అమ్మాయికి ఏం తెలియదు, అమ్మాయికి కానీ మనిషి అట్లా ఉండాలి. మనం కూడా వాళ్ళ ప్రార్థన అంటే మన ప్రార్థన. మన వాళ్ళు ఒక రకంగా జీవిస్తున్నారు, మనం ఒక రకంగా జీవిస్తున్నారు. జీవితంలో వైవిధ్యం ఉంది కదా. మానవ హక్కులు ఏమంటున్నాయంటే అన్ని మతాలను గౌరవించండి. మతం లేని సమాజం రావచ్చు భవిష్యత్తు, అది వేరే. నేను చైనా వెళ్ళినప్పుడు చైనాలో ఇద్దరు ఒక అమ్మాయి ఒక అబ్బాయి మాకు చైనా నుంచి వచ్చారు, షాంఘాయ్. నేను అడిగితే ఏం మతం అని, మాకేం మతం లేదు. మతం లేకపోయింది, మన దేశం పోయినోడు మన మతం లేదు మనకు. మన బుద్ధిజం కదా మీరు అంటే అసలు బుద్ధిజం కూడా లేదు సార్. ఎందుకు మతం అవసరమా అని అడిగారు పిల్లలు. మనకు మతం అవసరమా అని. మరి చైనాలోనేమో వాళ్ళు మతమే లేదని అంటున్నారు పిల్లలు. మనమేమో మతంతో కొట్లాడి మతమని మనం అంటున్నాం. ఈ వైవిధ్యాలు కాకుండా మానవ హక్కులు ఏమంటే అందరినీ సమానంగా చూడండి, అన్ని రకాల జీవిత శైలిని గౌరవించండి, అందరి మనుషులను గౌరవించండి, అందరి మనుషులకు సమాన అవకాశాలు ఇవ్వండి, అందరికీ సమానమైన ప్రతిభ వచ్చేలాగా మీరు విద్యను చేయండి, ఆరోగ్యాన్ని కల్పించండి. ఇది మానవ హక్కుల భావన. 75 ఏళ్ల తర్వాత మనం ఎందుకో దానికి కాస్త దూరంగా వెళ్ళాం. మీ తరం ఏం చేయాలి? మా తరమే సరే మాది పేరు లాస్ట్ ప్యాకింగ్ 50 ఏళ్ళు అయితే 55 ఏళ్ళు సార్ చెప్పిందని ఒకటి 55 ఏళ్ళు చెప్పాను సార్. చెప్పాలంటే చెప్పాం, ఇంత చెప్పాలని చెప్పాం. కానీ ఎంత చెప్పినా మా పిల్లలు వేరు ఉండొచ్చు కదా, మా దగ్గర చదువుకున్న పిల్లలు కొంచెం భిన్నంగా ఉండొచ్చు. కానీ విద్యారంగంలో మనం చేయవలసింది కూడా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కూర్చున్న అబ్బాయిలు కూడా నేను అడిగేది ఏంటంటే మనకు తెలియకుండా ఒక పురుషాధిక్యత ఉంది. మనం పెరిగిన వాతావరణం అది. కానీ మీ తరపైన మీరు ఆ మహిళలను గౌరవించడం, పెళ్లిళ్ళు చేసుకున్నాక ఎట్లా ఉండాలి, స్నేహితులా ఉండాలి అనేది ఏదైతుందో మీ తరానికి అది అవసరం. లేకపోతే కుటుంబం నిలబడించాలి. అసలు అమ్మాయిలు చైతన్యవంతులే, వాళ్ళని కొడితే నేనే మనుషులు కాదు. ఇప్పుడు
పోతే నన్ను మేము పాప మేము తీసుకున్నట్టు ఈ అమ్మాయి ఎవరు ఒక్క అమ్మాయి కూడా ఒప్పుకోరు. ఏమమ్మా నువ్వు భర్త కొడితే నన్ను పాప ముక్తి చేస్తున్నాడు కాబట్టి నా భర్త కూడా ఉండబడి ఉంటాను ఒక్క అమ్మాయి కూడా అంటే నేను అనుకోండి ఎవరైనా అమ్మాయి అంటే నేను ఆశ్చర్యపోతాను. భర్త కొడితే ఇది కొడుతున్నాం ఇదైందా అని అంటే మహిళా సంఘాలు ఉన్నాయి, మహిళా ఉద్యమాలు ఉన్నాయి. పోయి చెప్తే వస్తారు అందరు మొత్తం పడుకొని వస్తారు ఇంటికి ఏమో కొడుతున్నాం అంటే అది పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది కనుక ఈ మారిన పరిస్థితితో ఇంకా మనం చాలా మారాలి. మానవులు ఏమిటంటే ఇంకా మనం చాలా మారాలి. ఏం మారాలి? మనుషులుగా మారాలి. హ్యూమన్ అంటున్నాను, మనుషులుగా మారాలి. మనుషులుగా మారడం అంటే ప్రేమించడం, సహజీవనం, సౌభావము, తర్వాత రాజ్యాంగంలో చెప్పిన ఫ్రెటర్నిటీ, సౌభ్రాతృత్వం, స్వేచ్ఛ, సమానత్వము, సామాజిక న్యాయం అనే ఈ విలువలు ఏవైతున్నాయో ఇది మానవ హక్కులకు ఇరుసులాంటి. మానవ హక్కుల భావనకి ఇవి మన ఒక స్వప్నాన్ని. మీ తరము ఇవాళ కాలేజీలో మానవ హక్కుల సెలబ్రేషన్ చేస్తున్నారు. సెలబ్రేషన్ అంటే ఏంటి? ఆ విలువలను మనం గౌరవిస్తున్నాం, ఆ విలువల్ని ఎప్పుడు సాధ్యమంత పాటించాలనే కదా మనం చేస్తున్నారు. మీరు కూడా ఈ మానవ హక్కులు ఇంకా కొంత లోతుగా చదివి మానవ హక్కుల స్పృహ పెరిగి మనం ముందుగా మానవీయంగా మారి ఈ సమాజాన్ని కూడా మరింత మానవీయంగా రేపు రాబోయే ఇంకా స్వేచ్ఛగా హాయిగా జీవించే సమాజం, మానవీయంగా జీవించే సమాజం, మనుషులందరూ ఒకరినొకరు ప్రేమించుకొని గౌరవించుకునే సమాజం, ఆకలి లేని సమాజం, ఆధిపత్యం లేని సమాజం, అలాంటి సమాజము మానవ చరిత్ర నిర్మాణంలో జరగాలి. మీ తరానికి మా తరం కంటే బాధ్యత ఎక్కువ. కాబట్టి మీతో మాట్లాడమంటే నాకు ఒక ఎడ్యుకేషన్. ఎందుకంటే మీ తరం మీద మాకు విశ్వాసం ఉంది, తప్పకుండా మారుతుంది. మహిళంతా మారిపోయాడు. వాళ్ళు మా పాత మహిళలు కాదు. చివరిగా నేను ఎప్పుడంటే మా అమ్మమ్మని కేరళ నుంచి 500 రూపాయలు పెట్టి కొన్నాను. ఆమె 6 ఏళ్ళ పిల్లలు. ఆమె ఎక్కడ పుట్టిందో తెలియదాం, తల్లిదండ్రుల పేరు తెలిసేది కాదు. అమ్ముకున్నాను ఆయన అనేది. నేను ఎప్పుడైనా తమ్మమ్మ అంటే ఏమో నాయన ఎక్కడ పుట్టినా నాకు తెలియదు, పిల్లలు తెచ్చి ఇక్కడ ఇచ్చిపెడుతుంది. మా అమ్మమ్మ మా తాతకు ఒక బానిసని ఎక్కడ కొనుక్కొని తెచ్చేది కదా. కానీ మా అమ్మ మా నాయనతో వాదించేది. ఇక నేను మా మిస్సెస్ అయితే రోజు నాకు మహాభారత యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అది తప్పది ఆ తరానికి చైతన్యం వచ్చింది. నేను ఇప్పుడు మా మిస్సెస్ ను అంటే ఈ చైతన్యంతో గౌరవించాను, కానీ ఎంత గౌరవించాలో అంత గౌరవించాలని ఆమె అనుకుంటున్నాను. ఆమె ఆటోబయోగ్రఫీ రాసి కానీ మా మీద చాలా క్రిటికల్గా రాసి ఆయన ఇంట్లో పని చేయడు, వంట చేయడు, చేయలేదు, మాట్లాడని చేయలేదు. ఆమె రాస్తుంటాడు. సరే చేయలేదు కదా, రాసుకుంటే నేనేం చేస్తాను, నా గురించే రాసి నా గురించి రాయమని చెప్తాను. నీకు అది రాయాలని ఉంటే నీ ఆటోబయోగ్రఫీలో నువ్వు రాయమని చెప్తాను. అంటే మా పెళ్లి 57 అయిన సందర్భంలో ఒక కవి ఒక చిన్న కవిత్వాన్ని పంపించాడు. స్నేహంగా సహజ అంటే సౌజన్యంగా జీవించే భార్యాభర్తల జీవితం అందమైనది. అంటే ఏ గొడవలు లేకుండా జీవించిన దాంపత్యం అందమైనది. గొడవలు పడుతూ ఒకరినొకరు గౌరవించిన జీవితం అద్భుతమైనది. గొడవలు ఉంటాయి కానీ మన అటువంటి మానవ సంబంధాల కొరకు ప్రయత్నం చేయాలి. మీరు కూడా మీరు ఎంత వీలైనంత మీరు ఈ విలువల్ని గౌరవించి మిమ్మల్ని మీరు మరింత చైతన్యవంతులు చేసుకోవాలని నాకు మీ అందరితో మాట్లాడారు. చిన్న కాలేజీ అంటే చిన్న కాలేజీ పెద్ద కాలేజీ గారు ఇక్కడ ఉన్న పిల్లలు మావాడు మీరు కూడా కాలేజీ కూడా మీరు తెలియదు. మాకు ఇప్పుడు ఒక బెంగళూరులో ఒక పెద్ద మనుషులు లక్ష్మణ్ చాలా ₹1,00,00,000 పెట్టారు. నా స్నేహితుడే వైస్ ఛాన్సలర్ అయ్యాడు. నాకు ఈ మధ్యన అపాయింట్మెంట్ లెటర్ పంపించాడు. ఆనరీ ప్రొఫెసర్గా యు ఆర్ అపాయింటెడ్. ఎప్పుడైనా కన్నాను నేను చెప్పాను, నేను ప్రైవేట్ యూనివర్సిటీకి ఒక ఆనరీ ప్రొఫెసర్ తెలుసుకుంటే నువ్వు నా స్నేహితుడు అనేది విషయం. కానీ నేను పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ కాలేజీ మీలాంటి కాలేజీలు ఇస్తే చాలా ఆనందంగా అవకాశం కోరుతున్నాను. కాబట్టి అవకాశం ప్రిన్సిపాల్ గారికి, పొలిటికల్ సైన్స్ లెక్చరర్ గారికి, వైస్ ప్రిన్సిపాల్ గారికి, మా అధ్యాపక లోకానికి మీ అందరికి కూడా ధన్యవాదాలు.
మిత్రులారా, ఒక అద్భుతమైన ప్రసంగం విన్నారు. సముద్రం లాంటి జీవన పోరాట సారాంశాన్ని ఒక కుండలోకి పంపినట్టుగా వారి ప్రసంగం సాగిందని మనం గమనించాడు. అలాగే అద్భుతమైనటువంటి పదజాలం. మీరు ఈ పదాల వెనక ఒక చర్చ జరిగించే ఒక అంశాలు ఉన్నాయి అనే విషయాన్ని మీరు గమనించుకొని సారు మరింత అధ్యయనం చేయాలా, మీరు ఇంకా దాని మీద రీసెర్చ్ వర్క్ చేయాలా అని ఆశించడం జరిగింది. ఆకలి స్వేచ్ఛ మధ్య పోరాటం కావచ్చు, వ్యవస్థీకృత హింస అనేటువంటి కావచ్చు, అలాగే అర్హతలు హక్కులు బాధ్యతలు అనేటువంటి అంశం కావచ్చు, హక్కులకు లింగ వివక్షతకు కులమత వివక్షతకు కుటుంబ వ్యవస్థకు మధ్యన జరిగినటువంటి అంశాలన్నింటినీ వారు ప్రస్తావిస్తూ ప్రేమ సహజీవనం సామాజిక న్యాయం అని మాట్లాడుతూ ఆకలి ఆధిపత్యం లేనటువంటి సమాజం మనందరికీ కావాలి అని వారు కోరుకుంటూ వైవిధ్యంలో కూడా ఏకత్వం సాధించాలి అనే ఒక మంచి సందేశం ఇచ్చారు. అలాగే మానవ హక్కులకు అవకాశాలు ఆదాయాలు అంతస్తుల్లో అసమానత్వం తగ్గించబడినప్పుడే మానవ హక్కులు అక్కడ నిర్మించబడతాయి అని వారి ప్రసంగంలోని సారాంశంగా నేను గమనించినటువంటి అంశాలు. అలాగే అది చాలా కష్టమైనటువంటి ఒక అంశం ఏంటంటే ఒక జీవన సారాన్ని ఒక అరగంటలో గంటలో తీసుకొని రావడం అనేటువంటిది ఒక్కొక్కసారి సాధ్యం కాకపోవచ్చు. కానీ చాలా అందంగా చాలా ఒక కళాత్మకంగా ప్రసంగం ఇచ్చినందుకు గౌరవ ఆచార్యులు వారికి నమస్కారాలు తెలియజేస్తూ కళాశాల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.